only believe, only believe, all things are possible, only believe, only believe, only believe, all things are possible, only believe. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Amen. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. ఎంతమంది నమ్ముచున్నారు? ఆయన ఇక్కడ ఉన్నాడు. యేసు ఇక్కడ ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ సన్నిధిలో మేము తలలో ఉంచి నిలబడి ఉన్నాము. ఎక్స్పెక్టేషన్తో, ఎదురు చూపుతో, నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాము దేవా. ఓ తండ్రి, భయముతోనూ వణుకువతోనూ, రెవరెన్స్ అండ్ హ్యూమిలిటీ, తగ్గింపుతోనూ, ఓ దేవా, నీ సన్నిధిలో యెషయా నిలబడినట్లుగా మేము నిలబడి ఉన్నాము. మేము అర్హులము కాము, మేము అపవిత్రమైన జనుల మధ్య నివసించేవారము, అపవిత్రమైన పెదవులు గలవారము. మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఓ దేవా, నీ సన్నిధిలో నీ వాక్యంను గాయకొనుటకు తగిన యోగ్యతను మాకు దయచేయండి. ప్రతి పాపమును, ప్రతి అతిక్రమమును ఏలియా కాలంలో దిగి వచ్చిన అగ్ని ద్వారా ఈ సంఘంలోనికి మరొకసారి ఆ అగ్నిని దింపి ప్రతి పాపమును, ప్రతి దోషమును దహించమనిసలో ప్రార్థిస్తున్న దేవా. మా పాపములు, మా దోషములు, మా యొక్క శరీరం అంతటిని నీ బలిపీఠం మీద మేము పెడుతున్నాము. ఓ దేవ, మమ్మల్ని అంగీకరించండి. నీ అగ్ని ద్వారా మమ్మల్ని అంగీకరించమనిసలో ప్రార్థిస్తున్న దేవా. ఓ తండ్రి, ఈ వాక్యం మీద మేము సమీపిస్తుండగా ప్రతి ఒక్క ఆత్మను, ప్రతి ఒక్క మనస్సును నీ కంట్రోల్లో, నీ ఆధీనంలో ఉంచుకోనండి. ప్రతి ఒక్క దయ్యపు కార్యములు, ప్రతి అక్రమము, ప్రతి అవిధేయత, ప్రతి అవిశ్వాసమును ఈ స్థలంలో పారద్రోలండి. ఓ దేవా, నా గొంతును, నా వోకల్ కార్డ్స్ను అభిషేకించు. మాట్లాడుతుండగా దేవా, నీవే స్వయంగా దిగి వచ్చి నీ ఒక వాక్యమును బోధించమని ప్రార్థిస్తున్నా దేవా. సొంత ఆలోచనలు, సొంత తలంపులు, ఓ దేవ ప్రభువ, అలక్ష్యము, నిర్లక్ష్యత, సోమరితనము, ఓ దేవ, ప్రతిదీ తీసివేయండి. నీ వాక్యమును ఏకాగ్రతతోనూ, ఓ దేవ, మా యొక్క హృదయంలో అంతటినీ నీ వాక్యం మీద ఉంచి మేము సిద్ధంగా ఉన్నాము దేవా. బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి గ్రంథమును తెరవమనిసలో ప్రార్థిస్తున్నాను. గడిచిన 2000-4000 సంవత్సరాలుగా ఓ దేవ, నీవు డినామినేషన్స్ ద్వారా, సంఘ శాఖల ద్వారా
ముసుగు వేయబడిన దేవుడిగా, మర్మముగా ఉన్న దేవుడిగా నువ్వు ఉన్నావు. ఓ దేవ, సంఘ శాఖల ద్వారా మర్మముగా ఉంచబడినది. కానీ ఈ చివరి కాలంలో తెర పై నుండి కిందకి చిరిగి వేయబడినది. ముద్రలు పగలగొట్టబడ్డాయి, ముద్రలు తెరవబడ్డాయి. ముద్రలు తెరవబడినప్పుడు లోపల ఉన్న మనుష్య కుమారుడు బయలుపరచబడ్డాడు. ఓ దేవ, ఈరోజు మేము తెర వెనక ఉన్న దేవుని ఆరాధించడం లేదు, కానీ తెర చినగబడినప్పుడు బయటకు వచ్చిన క్రీస్తుని మేము ఆరాధిస్తున్నాము. ఓ దేవ, నిజంగా ఈ యొక్క వర్తమానం బట్టి నీకు వందనాలు, ప్రవక్తను బట్టి నీకు వందనాలు. ఓ దేవ, మళ్ళీ మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాము. నీ వాక్యంలో తెరవండి. ఓపెన్ యువర్ వర్డ్. నీ వాక్యంలో తెరవండి, బయలుపరచమని ప్రార్థిస్తున్నా దేవ. నన్ను నేను పక్కన పెడుతూ, నా ఆలోచనలు, నా తలంపులను నీకు సమర్పిస్తూ, నీవే బలిపీఠంను అభిషేకించి నీవే స్వయంగా దిగి వచ్చి, ఓ దేవ, ఇక్కడ నుండి నీవే మాట్లాడుమన్నది. నా మాట మరణమై ఉన్నది, అది నీ వాక్యం జీవమై ఉన్నది. ఓ దేవ, అభిషేకించండి, నీవే మాట్లాడండి. ముందున్న 2 గంటలు నీ యొక్క వర్తమానం అంతా నీ స్వాధీనంలో ఉంచుకొని, ఏ ఒక్కరు నిద్రపోకుండా, ఏ ఒక్కరు బయటికి లోపలికి తిరగకుండా, ప్రతి ఒక్కరిని కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్న దేవ. చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేయండి. మీరే మాట్లాడుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో నీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఐ సర్టన్లీ అప్రిషియేట్ యూ. మిమ్మల్ని అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక. అండ్ ఆల్సో మన మధ్యలో అలాగుననే బెంగళూరు నుండి వచ్చిన జాషువా గారు మరియు ఆయన యొక్క ఫ్యామిలీ, ఆయన బట్టి సో గ్లాడ్, మేము చాలా ఆనందిస్తున్నాము. అలాగనే దూర ప్రాంతాల నుండి ఎలీషా బ్రదర్ కావచ్చు, ఇంకా చాలామంది దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసి ప్రతి ఒక్కరిని ఇలాగ చూచుట నిజంగా చాలా సంతోషమే ఉన్నది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. కొంచెం వేడిగా ఉన్నది, కొంచెం హాట్గా ఉన్నది, అయినప్పటికీ కూడా ఆమేన్, వాక్యం ప్రతిదాన్ని జయిస్తుంది, ప్రతిదాన్ని వాక్యం జయిస్తుంది. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. ఇక్కడ మాట్లాడినది నేను కాదు, అది దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు, I want to speak on a little thought, angel with a seal of God. The angel with the seal of God. దేవుని యొక్క ముద్రను కలిగిన దూత, లేకపోతే ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ విత్ ద సీల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ముద్రను కలిగిన ప్రభు యొక్క దూత. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎంతమంది నా యొక్క వర్తమానం పేరు అర్థమైనది? ఆమేన్. కొంచెంసేపు నా యొక్క ఈ యొక్క అంశం మీద నేను మరీ ఎక్కువగా కొంచెం లోతుగా మాట్లాడగోరుతున్నాను. నేను ఈ యొక్క వర్తమానాన్ని ముందుగా నేను బోధించాను. ద సీల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ముద్ర అనే వర్తమానం బోధించాను. మృగం యొక్క ముద్ర, దేవుని యొక్క ముద్ర. దేవుని యొక్క ముద్రలో నుండి నేను కొంచెం లోపలికి వెళ్ళి నేను మాట్లాడగోరుతున్నాను. రియల్లీ అది అద్భుతమైన వర్తమానం, మళ్ళీ తిరిగి వినండి. కానీ ఈరోజు నేను మళ్ళీ ఆ యొక్క వర్తమానంలో నుంచి కొంచెం లోపలికి వెళ్ళి నేను బోధించాలనుకుంటున్నాను. ఆమేన్. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, చాప్టర్ 7 verse 1, 1వ వచనము. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. బైబిల్ గ్రంథంలో గాలి దేని సూచిస్తున్నది? యుద్ధము, వార్. ఎవరు పట్టుకొని ఉన్నారు? దూతలు. యుద్ధం అనేది ఏమై ఉన్నది? ఇక్కడ ఇట్స్ ఎ జడ్జిమెంట్. ఇది తీర్పు, లోకం మీదకి రాబోతున్న తీర్పు. కానీ ఈ తీర్పు భూమి మీదకి రాకమునుపు 4 దూతలకు ఆజ్ఞాపించబడినది, హోల్డ్ ద విండ్స్, వాయువులను పట్టుకొనుడి అని ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞ వచ్చినది అక్కడ. మరియు సజీవుడకు దేవుని ముద్ర. ఇది ఎవరి ముద్ర? సజీవుడైన దేవుని ముద్ర. ద సీల్ ఆఫ్ లివింగ్ గాడ్. ఇప్పుడున్న దేవుని యొక్క ముద్ర.
చరిత్రలో ఉన్న దేవుడు కాదు, భవిష్యత్తులో ఉన్న దేవుడు కాదు. రైట్ నౌ లివింగ్ గాడ్. సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని, భూమికి సముద్రమునకు హాని కలగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల్లయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. నొసళ్ళు దేనికి సాదృశ్యం? యా, కరెక్ట్గా రావాలి, అది అడిగిన వెంటనే రావాలి. అది ప్రవక్త చెప్పాడు దాన్ని. నొసళ్ళు దేనికి సాదృశ్యము? రెవల్యూషన్, ప్రత్యక్షత. నొసళ్ళు ప్రత్యక్షత. ఈ నొసల్ మీద పేరు రాసినప్పుడు అది బయలుపాట అయి ఉన్నది. ఆయన పేరు యొక్క బయలుపాట అయి ఉన్నది. ఆయన ముద్ర యొక్క బయలుపాట అయి ఉన్నది. ముద్రయే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ యొక్క బయలుపాట అయి ఉన్నది. ప్రవక్త అన్నాడు, ఆ యొక్క ముద్ర అది టాటూ కాదు, అది ఒక స్టాంప్ కాదు, అది ఇట్స్ అ రెవల్యూషన్. అది ప్రత్యక్షత. ప్రత్యక్షత ఉన్నవాడు దేవుని ముద్ర కలిగిన వాడు, ప్రత్యక్షత లేనివాడు దేవుని ముద్ర లేనివాడు. హేబేలుకు ప్రత్యక్షత ఉంది, అందుకే అతని దేవుని ముద్ర వేయబడినది. కయ్యోనుకు ప్రత్యక్షత లేదు, అందుకే అతనికి ఏ ముద్ర వేయబడినది? మూకం యొక్క ముద్ర వేయబడినది. Revelation is the seal of God on your foreheads. Amen. ఎప్పటి వరకు? జాగ్రత్త 4 దూతలు, జాగ్రత్త. మొదట నేను ముద్రించాలి, ఆ తర్వాత మీరు బయలుదేరాలి. Amen. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యమును దీవించును గాక. యు మే హావ్ యువర్ సీట్స్. దయచేసి కూర్చోండి. నిజంగా అక్కడ పోయిన వారం నెల్లబల్లి దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. నిజంగా అది ప్రతి ఒక్కరిని అది ఎంతో ఆకర్షించినది. ఇట్స్ ఓకే. దేవుని కృపను బట్టి దేవుడు అక్కడ కూడా వాక్యమును వెదజల్లాడు. తప్పకుండా అది ఒకానొక దినమున అది మొలుస్తుంది, అది ఖచ్చితంగా అది ఎదుగుతుంది, ఫలములు ఫలిస్తుంది అది. ఆమేన్. దాన్ని బట్టి మళ్ళీ ఉన్నదా రేపు 27 మళ్ళీ అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. మళ్ళీ 27వ తేదీ అనగా రేపు ఆదివారం సాయంత్రం, వచ్చే ఆదివారం మళ్ళీ సాయంత్రం అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. ఇంకా మీటింగ్స్ ఉన్నాయి మనకు 16వ తేదీ. ఆమేన్. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేవుడు తన కంట్రోల్లో ఉంచుకొని, ఆధీనంలో ఉంచుకొని, ఆయనకు మహిమకరంగా ప్రతిదీ జరుగులాగున. ఆమేన్. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఈరోజు ఐ వాంట్ టు స్పీక్ హియర్. ఇక్కడ ఒక అంశం నేనేం మాట్లాడగలుగుతున్నాను అంటే, the angel of the Lord with the seal of God. దేవుని యొక్క ముద్రను కలిగిన ప్రభు యొక్క దూత. ఈ దూతను 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రకటన 7వ అధ్యాయము. ఈ 7వ అధ్యాయము ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ బిట్వీన్ ద 6th chapter and the 7th chapter, 8th chapter. 6వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి కరెక్ట్గా మధ్యలో ఈ అధ్యాయం ఉన్నది. 6వ అధ్యాయం ముగింపులో ఇస్ a 6th seal. 8వ అధ్యాయం 1వ వచనంలో ఇస్ a 7th seal. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఇక్కడ దేవుడు ఒక దాన్ని డిపాజిట్ చేశాడు. డిపాజిట్ అనగా అక్కడ వేయడం, బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసినట్లుగా దేవుడు దానికి రెండింటికి మధ్యలో ఒక మర్మమును, ఒక మెటీరియల్ అన్నాడు ప్రవక్త. దాన్ని మెటీరియల్ అనగా ఒక అద్భుతమైన అవసరమైన ఒక విషయం. ఆ మెటీరియల్ ని దేవుడు అక్కడ డిపాజిట్ చేశాడు. ప్రవక్త క్లియర్ గా చెప్పాడు, 7వ ముద్ర ఒకే ఒక వచనం. ఏమై ఉన్నది? 7వ ముద్ర తెరవబడినప్పుడు ఇంచుమించు పరలోకమందు 1/2 గంట సేపు నిశ్శబ్దముగా ఉండేను. అది తప్ప మరి ఏమీ రాయబడలేదు. మొదటి ముద్ర నుండి 6 ముద్ర వరకు ఎంతో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక గుర్తుల రూపంలో ఇవ్వబడినది. కానీ 7th seal అనేది ఏమీ చెప్పబడలేదు. ఇట్స్ అ సైలెంట్. అది నిశ్శబ్దమై ఉన్నది.
కానీ ప్రవక్త ఈ యొక్క ముద్ర వద్దకు వచ్చినప్పుడు, ఈ సీల్ వివరించిన కొరకు వచ్చినప్పుడు, ఆయన ఈ ముద్ర గురించి మాట్లాడేదానికి వచ్చినప్పుడు ఆయన ఈ మాటనే అన్నాడు. ఆయన 7వ ముద్ర ఏమీ రాయబడలేదు, నిశ్శబ్దం మాత్రమే ఉన్నది అక్కడ. కానీ అందులోనికి వెళ్ళాలంటే మనకున్న ఒకే ఒక మెటీరియల్ ఇస్ a 7th chapter. 7వ ముద్రలోనికి మనం వెళ్ళాలంటే మనకున్న ఒకే ఒక మెటీరియల్, ఒకే ఒక అంశము, ఒకే ఒక మార్గము. అందుకన్నాడు 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్. ఇది ఒక బ్రిడ్జ్ అనగా ఒక వంతెన. ఈ వంతెన లేకపోతే 7వ ముద్రలోకి మనం వెళ్ళలేము. మనము ఇట్స్ అ బ్రిడ్జ్, ఇట్స్ అ మెటీరియల్ టు ఎంటర్ ఇంటు ద 7th seal. 7వ ముద్రలోనికి వెళ్ళాలంటే దానికి కావాల్సిన మెటీరియల్ 7వ ముద్రలో ఉన్నది, 7వ అధ్యాయంలో ఉన్నది. 7వ అధ్యాయంలో నేను ఇప్పుడు చదివించాను. నేను 7వ అధ్యాయంలో నేను చదివించినప్పుడు లేఖనం ఏంటి? 7th seal. 7వ ముద్ర ఇది. మీకు అర్థమవుతున్నా నేను మాట్లాడుతున్నాను? 7వ ముద్ర ఎలా? 7వ ముద్ర వచ్చినప్పుడు నేను దాన్ని ఇంకా క్లియర్గా కోర్స్తో పాటు మీరు గుర్తు ఖచ్చితంగా మీ యొద్ద ఏముండాలి? 7 seals బుక్ ఉండాలి, ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్ ఉండాలి, క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్. ఈ వర్తమానం అన్ని మీ చేతులు ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ ఇక్కడ చూపించబడుతున్న మీ చేతులు ఆ పుస్తకాలు ఉండాలి. ఎలాగో ఒకలాగా సహోదరుడు అశోక్ సహాయం చేస్తారు, ఎలాగో ఒకలాగా దాన్ని తీసుకొస్తారు మీ అందరి యొద్దకు. ఎందుకంటే మనం 7వ ముద్ర 7 ముద్రలు మనం చదివేటప్పుడు, ఆ 7వ ముద్రను మనము స్టడీ చేసేటప్పుడు ఈ 3 పుస్తకాలు, ఇంకొన్ని పుస్తకాలు ఉన్నాయి మళ్ళీ, అవన్నీ మీ చేతిలో ఖచ్చితంగా కలిగి ఉండాలి. నేను పేజీ చెప్తాను, పేపర్ చెప్తాను, అక్కడ వెళ్ళి మీరు చూడాలి. ఏమా? కానీ నేను ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నాను? నేను ద సీల్ ఆఫ్ గాడ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ఏంజెల్. దేవుని యొక్క దూత చేతిలో ముద్ర ఉన్నది. సజీవమైన దేవుని యొక్క ముద్ర ఆ యొక్క దూత చేతిలో ఉన్నది. కానీ ఈ దూత ఎవరిని ముద్రించడానికి వెళ్తున్నాడు? 1,44,000 మందిని. ఏమా? కింద అదే మాట్లాడబడింది ఇక్కడ. ఎవరిని ముద్రించిన కొరకు? జగత్తు పునాది వేయబడక మునిపి ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎప్పుడు? భవిష్యత్తులో, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో 70 వారంలో, చివరి అర్ధవారంలో 7వ బూరలో, 7వ బూర కింద మోషే ఏలాలు వచ్చినప్పుడు అక్కడ ఈ దూత ఏం చేస్తాడు? వారిని ముద్రిస్తాడు. 1,44,000 మంది ఎగ్జాక్ట్ నెంబర్తో ముద్రిస్తాడు. కానీ మనము మన యొక్క 7వ ముద్ర అర్థం కావాలంటే మనకున్న దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి? రేపున్న 1,44,000 మంది వారిని చూసినప్పుడు 7వ ముద్ర మనకు అర్థమవుతుంది. వారి ద్వారానే మనం 7వ ముద్రలోనికి ఎంటర్ అవ్వగలం. వారి ద్వారానే 7వ ముద్ర అర్థం చేసుకోగలం. ఎందుకో వింటారా? సేమ్ ప్యారలల్. 7వ ముద్ర మరి 1,44,000 మందికి ఏం జరుగుతున్నదో ఇప్పుడు మనకేం జరుగుతున్నదో ఇట్స్ అ ప్యారలల్, సమాంతరంగా నడుస్తున్నది. అది అక్కడ మోషే ఏలియాలు ఎలాగైతే వారి మధ్యలోకి వెళ్ళారో మన మధ్యలో కూడా మోషే పరిచర్య కలిగిన ఒక వ్యక్తి, ఏలియా పరిచర్య కలిగిన ఒక వ్యక్తి మన మధ్యలోకి వచ్చాడా? ఈయనలో ఏమున్నాయి? 2 పరిచర్యలు ఉన్నాయి. మోషే పరిచర్య, ఏలియా పరిచర్య. ఎవరి యొక్కకు వస్తున్నాడు? ఈయన యొక్క కాలంలో ఒక దూత దిగి వస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక దూత ఉన్నాడు, రేపు పొద్దున దిగి వస్తున్నాడు. అంటే అక్కడ దూత వస్తున్నాడంటే ఈయన కాలంలో కూడా ఒక దూత దిగి రావాలి. అక్కడ దూత ఉన్నాడు, ఇక్కడ దూత ఉన్నాడు. అక్కడ సజీవమైన దేవుడు, ఇక్కడ సజీవమైన దేవుడి యొక్క ముద్ర. ఏమా? కానీ ఈయన చేతిలో ఏమన్నది? విప్పబడిన గ్రంథం ఉన్నది. కానీ ఆ 7వ అధ్యాయంలో అక్కడ ఏమన్నది? దేవుని ముద్ర ఉన్నది. దేవుని యొక్క ముద్ర అది పరిశుద్ధాత్మ. ఇక్కడ ఇది వాక్యము. ఇక్కడే ఉన్నారా? ఒక్క నిమిషం చెప్తాను చూడండి. ఒక చిన్న పిల్లవాడు ఇట్లా లేచాడు అనుకోండి, ఖచ్చితంగా చెప్పగల దయ్యము. ఏమా? మీ ఏకాగ్రత పక్కకు పోతున్నది అనుకోండి, ఇట్స్ అ డెవిల్. వాక్యము నీ మైండ్లోకి వెళ్ళకుండా సరైన టైంలో పక్కకు తిప్పుతుంది నిన్ను.
ఎవో ఎట్టైనా పోని, నీ దృష్టి ఇక్కడ ఉంచు. ఇక్కడ ఉన్నారా? నేను అందుకున్నా, ఎవరు కూడా బయట ఇక్కడ నుండి బయటికి వెళ్ళి తిరగబాకండి. అయిపోయేంత వరకు నాతో శ్రమ పడిన ఎడలా నాతో పాటు ఏలుతువు. వేడిగా ఉంది కదా, కూర్చోలేకపోతున్నాను. నేను బయట కూర్చొని నేను వింటాను. నేను ఏమా బ్రదర్, ఏసీ వస్తుంది, బిల్డింగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, దేవుడు సకాలానికి ఇస్తాడు. మొదట నాతో శ్రమ పడిన ఎడల రేపొద్దున అలాంటి దానిలో కూర్చుంటారు. ఏమా దావీదుతో ఎంతో మంది అప్పుల వారు ఉన్నారు, ఆయనతో పాటు శ్రమ పడ్డారు. ఆ తర్వాత ఏమొచ్చింది వాళ్ళకు? రాజ్యం వచ్చినప్పుడు వారికి అన్ని సమస్యలు వెళ్ళిపోయాయి. అందుకే పౌలు ఏమంటున్నాడు? క్రీస్తుతో కూడా మనం శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా మనం ఏలుతుము. ఏమైనా అందుకే నేను అంటున్నాను, వాక్యం వైపు చూడండి. నేనేమంటాను చూడండి, అక్కడ దేవుని ముద్ర, ఇక్కడ ఆయన చేతిలో దేవుని ముద్ర ఉన్నది రేపు భవిష్యత్తులో. కానీ మన దగ్గర వచ్చిన ఈ భవిష్యత్తు చేతిలో వాక్యం ఉన్నది. వాక్యం చిన్న దైవమైన గ్రంథం ఉన్నది, అక్కడేమో ముద్రలు ఉన్నది. ముద్ర పరిశుద్ధాత్మ, ఇది వాక్యము. ఇది గోధుమ, అదేమో ద్రాక్షరసం. ఇది గోధుమలు, అది ద్రాక్షరసం. ప్రవక్త సంఘకాలం క్లియర్ గా చెప్పాడు, ద వర్డ్ అండ్ ద స్పిరిట్ ఇస్ ద వన్. ఆత్మయు వాక్యము రెండు ఒకటి. వాక్యము పరిశుద్ధాత్మ రెండు ఒకటి. అక్కడేమో ముద్రతో ముద్రిస్తుంటే, పరిశుద్ధాత్మతో ముద్రిస్తుంటే, ఈరోజు వాక్యం ఏమైనది? ముద్రనే. ఈరోజు వాక్యంతో ముద్రిస్తున్నాడు. ఇప్పుడు మీ అందరికి అర్థమైనదా ఇదంతా కూడా? నా ఇదేమై ఉన్నది? రేపు 1,44,000 మంది రేపు జరగబోయే కార్యం. కానీ ఇది మనకు కూడా సమాంతరం అని చెప్పాను. ఏమాన్? అది అర్థమైనప్పుడు మనం 7వ ముద్రలోనికి అడుగు పెట్టగలం. ఇక్కడ ఏం జరుగుతున్నదో మనం అర్థం చేసుకోగలం. నా లెట్స్ టర్న్ మీ. ఇప్పుడు నేను వాక్యంలోని లేఖనం ఎదుగు వెళ్తున్నాను. నేను ఎజెకియల్, చాలా ప్రాముఖ్యమైనది, కొన్ని చదువుతున్నాను నేను ఇక్కడ. ఎజెకియల్ చాప్టర్ 2, 2వ అధ్యాయము, 5వ వచనం నుండి. ఓమా ఎజెకియలు 2వ అధ్యాయము 5వ వచనం నుండి తీశారు ప్రతి ఒక్కరు. నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడా, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు, పేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. ఇశ్రాయేలు వారు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు, నా వాక్యమును తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఎస్కేలు, నువ్వు నా మాట విను, నన్ను అనుసరించి నేను చెప్పింది చెయ్యి. వింటున్నారా? వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అన్నాను. వారు తిరస్కరించారు, వారు త్రోసివేశారు. కానీ నువ్వు అలా చేయబాక, నేను నీకు ఏది ఇస్తానో దాన్ని తిను, దాన్ని భుజించు. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడేను. ఆయన దాన్ని నా ముందర విప్పగా, అది విప్పబడిన గ్రంథం. అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును, మనో దుఃఖమును, రోధమును అని అందులో వ్రాయబడి ఉన్నది. ఎగ్జాక్ట్లీ ప్రకటన 10. ఏమా? మీకు చదివినప్పుడు వెంటనే మైండ్ ఎక్కడ పోయి ఉంటుంది? ప్రకటన 10 వెళ్ళి ఉంటుంది. అక్కడ ఒక దూత చేతిలో ఏమున్నది?
విప్పబడిన ఒక గ్రంథం ఉన్నది. అక్కడ ఎవరిని తినమని చెప్తున్నాడు? యోహాను తినమని చెప్తున్నాడు. దీన్ని భుజించని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఎవరు తినమంటున్నాడు? యేస్కేలు తినమని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యోహాను యేస్కేలు ఇద్దరు వధువు సాదృశ్యమైనారు. ఏమా ఈరోజు ఎవరు మనము? యేస్కేలు. మన యొక్క వచ్చి ఏం చెప్తున్నాడు? వారు తిరస్కరించారు, వారు తోసివేశారు ఈ 7 ముద్రల గ్రంథాన్ని. నా వాక్యం తిరస్కరించారు. కానీ నువ్వు అలా చేయబాక, నువ్వు అలా చేయలేక నా మాటకు లోబడి నేను ఇచ్చు దాన్ని భుజించు. ఈ 7 ముద్రల విందును భుజించు. నేను ఇచ్చు మొదటి విందును భుజించు. 2వ విందులో నువ్వు పాలు భాగస్తులు అవ్వవు. 2వ విందులో నువ్వు ఆహారం అవ్వవు. నీవు నా మొదటి విందును నువ్వు భుజించు. భుజించుతేనా తింటేనా? ఇది 3వ వచనం కంటిన్యూషన్, 3వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్. ఎవరిని అంటున్నాడు నరపుత్రుడు అని? వధువును నరపుత్రుడు అంటున్నాడు. వధువును మనుష్య కుమారుడు అంటున్నాడు. ప్రవక్త మనుష్య కుమారుడు అయితే ప్రవక్తను అదే బలిష్ఠమైన దూత ఈరోజు వధువులోకి వచ్చినప్పుడు ఈ వధువు ఏమవుతుంది? మనుష్య కుమారుడు అవుతుంది. మనుష్య కుమారుడు అంటే ఏంటి? ఎలోహీం శరీరధారి అవుతా. ఎలోహీం ఒక మానవ శరీరం తీయొచ్చుట. అలాగే ఆయన ఎవరికి వచ్చాడు? ప్రవక్త లోపలికి వచ్చాడు. ప్రవక్త అదే బలిష్ఠమైన దూత ఈరోజు వధువు అనే శరీరంలో శరీరధారి అవుతున్నది. అప్పుడు ఏమని పిలువబడుతున్నది? మనుష్య కుమారుడు. 2000 సంవత్సరాల క్రితం పెళ్లి కుమారుడు, 2000 సంవత్సరాల తర్వాత వధువు, పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు విమోచన మొదలు పెట్టాడు, పెళ్లి కుమార్తె విమోచన ముగిస్తుంది. అక్కడ పురుషుడిగా వచ్చాడు, ఇక్కడ స్త్రీగా వస్తున్నాడు. అక్కడ వరుడిగా వస్తున్నాడు. మొదటి రకంలో వరుడిగా అక్కడ వచ్చాడు, కానీ ఇక్కడ వధువుగా ఆయన వస్తున్నాడు. వధువుగా అంటే ఎట్లా? వధువులో శరీరధారి అయ్యి. ఇక్కడ ఎంతమందిలో శరీరధారి అయ్యాడు నాకు తెలియదు, కానీ ఆయన వధువులో మాత్రం శరీరధారి అవుతున్నాడు. బ్రదర్, వధువులో శరీరధారి అవుతుంటే ఎందుకు ఇలాగున్నారు వీళ్ళు? ఎందుకు వాళ్ళు అలాగున్నారు? నేను అంటున్నాను కదా, వాళ్ళు ఇంకా లోక సంబంధమైన వారి వాళ్ళే ఉంటే వారు అసలు మనుషులకు మళ్ళీ కాదు, వాళ్ళు అసలు వధువే కాదు వాళ్ళు. కానీ ఒక వధువు సిద్ధపడుతున్న ప్రపంచం అంతటా ఆ వధువులో ఆయన శరీరధారి అవుతున్నాడు. నరపుత్రుడా, నీకు కనపడిన దానిని భక్షించము, తినము. ఈ గ్రంథములు భక్షించి ఇశ్రాయేలు ఎదుటకు పోయి వారికి ప్రకటన చేయి. తిని గమ్మున కూర్చోబాక, వెళ్ళి ప్రవచించు. ఈరోజు నేను ఆ గ్రంథాన్ని విని వచ్చి ప్రవచిస్తున్నా. ఆ గ్రంథం ఇప్పుడు నా నోట్లో ఉండి వస్తున్నది. ఆ గ్రంథం ఇప్పుడు నా నోట్లో ఉండేది బయటకు వస్తున్నది. నాకు లాలో ఉండి మాత్రమే కాదు, అది ఈ వధువులో నుండి కూడా రావాలి. ఆ గ్రంథము ప్రకటించాలి. ఈ వధువు ఏం చేస్తుంది? ప్రకటిస్తుంది. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని, ఆయన వాక్యము జీవాహారమై ఉన్నది. ఏమా ఈ గ్రంథం ఆహారం అంట. ఆహారంగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకోమని నాకు సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నిండాను. సేమ్ అలానే ఉన్నది అదే మాటలు. మరి ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పము. ఈరోజు ఏం చేయాలి? తను తినాలి, మళ్ళీ వెళ్ళి ప్రకటించాలి. ఆ తినడమే దేవుని ముద్ర, ఆ వాక్యమే దేవుని ముద్ర. ఆ ముద్రను మనం పొందుకోవాలి. మనం ఏం చేయాలా? ప్రకటించాల. ఆమేన్. ప్రకటన 10:8. ప్రకటన 10వ అధ్యాయము 8వ వచనము. అంతటా పరలోకము నుండి నేను విన్న స్వరం మరలా నాతో మాట్లాడుచు, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలుచున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకున్నామని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకమును నా కిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేరగుడు కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పాను.
అంతటా నేను ఆ చిన్న పుస్తకం దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను కానీ నేను దాన్ని తినివేసిన తరువాత అది నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు నీవు ప్రజల గురించి, జనములను గురించి, ఆయా భాషలు మాట్లాడి వారిని గురించి, అనేక మంది రాజుల గురించి మరలా ప్రవచింపనగత్తమని వారితో చెప్పిరి. సేమ్ అంటే దేవుడు ఇక్కడ యేస్కేలు ముద్ర గ్రంథం తిన్న తర్వాత వీళ్ళు ఇశ్రాయేలుతో ప్రకటించుంటున్నాడు. ఇక్కడ కూడా యోహాను తిన్న తరువాత నువ్వు ప్రతి రాజులకు, ప్రతి ప్రజలందరికీ నువ్వు వెళ్ళి ప్రవచించు అంటే దాని అర్థం ఏంటి? వధువుకు ఒక పరిచర్య ఉంది. మొదట బలిష్ఠైన దూత దిగి వస్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడు? గ్రంథం తీసుకొని వస్తున్నాడు. అది 1963లో నెరవేరినది. కానీ ఆయన ఎక్కడ దిగొచ్చాడు? 7వ దూత లోపలికి వచ్చాడు. ఆ దూత ఆ గ్రంథంలో ఉన్న మర్మమును బయలుపరుస్తున్నాడు. అది 7వ అధ్యాయము. అది ఎక్కడ జరిగినదండి? 1963 తరువాత 65 వరకు ఆ 7వ లేఖనం జరిగినది. 7వ వచనము అది జరిగినది. ఆ తర్వాత ప్రవక్త చనిపోయిన తరువాత ఇప్పుడు 8వ అధ్యాయం నుండి 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఇప్పుడు వధువులో జరుగుతున్నది. ఇప్పుడు ప్రవచించేది ఎవరు? వధువు. అందుకే బైబిల్ చివరిలో ఏమని చెప్పబడుతున్నది? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ప్రవక్త లేడు. ఆత్మ, బలిష్ఠైన దూత మరియు వధువు ఇద్దరు ఏకమయ్యి ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని ఇప్పుడు వధువు పలుకుతున్నది. షీ ఇస్ ద ఫైనల్ వాయిస్ టు ద ఫైనల్ ఏజ్. చివరి కాలం నాకు ఈమె చివరి స్వరమై ఉన్నది. ప్రవక్త కాదండి, ప్రవక్త తర్వాత ఉన్న ప్రవక్త కింద వధువు చివరి స్వరమై ఉన్నది. ఈ రోజు ప్రపంచమంతటా ఆ వధువు యొక్క స్వరం వెళ్తున్నది. అది ఎవరు ఆ స్వరాన్ని ప్రకటించగలరు? ఆ గ్రంథము తిన్నవారే, ఆ ముద్రను తిన్నవారే. బ్యాప్టిజం కాదు ఆయన మాట్లాడింది, ప్రభురాత్రి భోజనం కాదు ఆయన మాట్లాడేది, సంఘ క్రమం గురించి కాదు ఆయన మాట్లాడేది. గ్రంథములు తిన్న తరువాత ఆమె ప్రవచిస్తుంది. సంఘంలో ఏముండాలి ఇప్పుడు? సంఘం దేని తినాలి ఇప్పుడు? 7 ముద్రలను తినాలి. ఆ 7 ముద్రలు తిన్నావంటే బైబిల్ అంతా తిన్నట్టే. నీవు ఆ గ్రంథాన్ని అంతా తిన్నట్లే. నీవు తిన్న తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ చివరిలో వధువు యొక్క పరిచయం మొదలవుతుంది. వధువు ప్రకటిస్తారు ప్రపంచానికి, నేను అవ్వ వంటి దాన కాను అని ఎవ ప్రకటిస్తుంది. ఏమాన్? ఓకే, నేనేమంటున్నానంటే గ్రంథములు తిన్న ఈ యేస్కేలు, వింటున్నారా? గ్రంథములు తిన్న ఈ యేస్కేలు తన చుట్టూ జరుగుతున్న దాన్ని చూడగలుగుతున్నాడు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. నేను యేస్కేలు 9వ వచనం, 9వ అధ్యాయము, సారీ, సారీ 7వ అధ్యాయము. సారీ, క్షమించండి, 9వ అధ్యాయమే, కొంచెం దాటిపోయాను నేను. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధములను చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనేను. వింటున్నారా? అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధములను చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిది. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠము వద్ద నిలిచిరి. ఇక్కడ చూడండి, ఇదే నా యొక్క అసలైన అంశము, ఇదే నా యొక్క అసలైన లేఖనము. దీని వద్దకు నేను రాగొడుతున్నాను నేను. కానీ నేను చూపించగలుగుతున్నాను అంటే
ఇక్కడ తీర్పు అది అక్కడ చెప్పబడుతున్నది. 6 దేవదూతలు హతము చేయు ఆయుధములను చేత పట్టుకొని వారు అక్కడ నిలబడి ఉన్నారు. అది 7వ ఎహెజ్కేలు 9వ అధ్యాయము, ప్రకటన 7వ అధ్యాయము 2:1. అక్కడ కూడా ఆ యొక్క వాయువులను అక్కడ పట్టుకొని ఉన్నారు. ఆ వాయువులు ఏమైనది? తీర్పై ఉన్నది, యుద్ధములై ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా 6 దూతలు వారి చేతులు ఏం కలిగి ఉన్నారు? హతము చేయు ఆయుధములు కలిగి ఉన్నారు. కానీ వారిని ఆపిపెట్టాడు అక్కడ, మీరు ఆగండి, ఎందుకంటే మీకంటే ముందుగా ఒక ఆయన వెళ్ళాలి. ఆయన ఎవరు? అభిషనార బట్ట ధరించుకొని ఉన్న, లేక కొన్ని సిరాబుడ్డి ధరించుకొని ఉన్న ఒకడు మీకంటే ముందుగా వెళ్ళాలి. ఆ తర్వాత మీరు వెళ్ళాలి, అంతేనా? అక్కడ కూడా 4 దూతలు ఏం పట్టుకొని ఉన్నారు? వాయువును పట్టుకొని ఉన్నప్పుడు, కానీ సూర్యోదయం నుండి ఒక దూత వచ్చి అక్కడ దేవుని ముద్ర అతని చేతిలో ఉన్నది. అతను ఏం చేస్తున్నాడు? సీల్ చేస్తున్నాడు, ముద్రిస్తున్నాడు. 144,000 మందిని మొదట పిలుచుట, ఆ తర్వాత ముద్రించుట. కాలింగ్ అండ్ సీలింగ్, పిలుచుట మరియు ముద్రించుట. అది అయిపోయిన తరువాతనే ఆ వాయువులు విలువబడతాయి. అనగా తీర్పు భూమికి వస్తుంది, యుద్ధము భూమికి వస్తుంది. ఏమో 144,000 మంది, వారిని ఎవరు పిలుస్తారు? మోషే ఏలియాలు వారిని పిలుస్తారు. ఎలా పిలుస్తారు? గ్రంథంలో వారి పేరున్నది. మీ పేరు జగత్తు పునాది వేయబడక మునిపే మీ పేర్లు ఇక్కడ ఉన్నాయని పేరు పెట్టి వారిని పిలుస్తారు. డాలు వసంత్ కుమార్ అని పేరు పెట్టి అలా కాదండి, మర్మము చెప్తుండగానే వారికి మర్మం అర్థమైపోతుంది, వారి పేరు అర్థమైపోతుంది. ఆ మర్మం, ఆ యొక్క వాక్యం అది నేనే అని వారికి అర్థమవుతారు. వారు వచ్చి వారు ముద్రించబడతారు. మొదట ఏంటి? పిలుచుట, ఆ తర్వాత మేము ముద్రించుట. పిలుచుట అంటే ఏంటి? వాక్యం బోధించుట. ముద్రించబడుట పరిశుద్ధాత్మతో వారు నింపబడుట. మొదట వాక్యము, ఆ తర్వాతనే ముద్ర. అది అక్కడ ప్రకటన 7వ అధ్యాయంలో జరుగుతున్నది. కానీ ఇక్కడ 9వ అధ్యాయంలో కూడా వారు ఏం జరుగుతున్నారు? మొదట అక్కడ అందరూ హతము చేయి ఆయుధం చేతపట్టుకొని ఉన్నప్పుడు ఒక దూత వారి మధ్యలో ఒక ఆయన వింతగా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. అతని చేతిలో హతము చేయి ఆయుధం లేదు, ఏమో జడ్జిమెంట్ వెపన్ లేదు అతని దగ్గర. అతని దగ్గర ఇంక్ ఉంది, ఇంక్ బాటిల్. ఇంక్ అనగా సిరాబుడ్డి. ఏం చేస్తారు? దాంతో ముద్రిస్తారు. నీ నొసళ్ళ మీద ఆయన పేరు రాస్తాడు. నేనేమంటున్నా అంటే, ఇదేమై ఉన్నది? తీర్పు జరుగుతున్న కాలాన్ని ఎవరు చూస్తున్నారు? యేసుకేలు కల్లారా చూస్తున్నాడు. దర్శనంలో ఉండి అతని కన్నులకు బాగా కనబడుతున్నది. ఓ, దూతలు రాబోతున్నారు, ఇజ్రాయెల్ దేశం మీద దేవుని యొక్క తీర్పు రాబోతున్నది అని యేసుకేలు మాత్రమే చూడగలుగుతున్నాడు, కానీ ఏ ఒక్కరు చూడలేకపోతున్నారు. వినండి, యేసుకేలు గ్రంథమును తిన్నాడు కాబట్టి తన చుట్టూ ఏం జరుగుతున్నదో చూడగలిగాడు. గ్రంథమును తిన్నాడు కాబట్టి తీర్పు రాబోతున్నదని ఎరిగాడు. ఈ రోజు ఈ వధువు తన చుట్టూ ఉన్న దాన్ని చూడాలి అంటే ఆమె దేని వినాలి? 7 ముద్రలను ఆమె తిన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న దాన్ని చూడగలుగుతాడు. ఆమె గుడ్డిని కాదు. 7 ముద్రలు సంఘకాలాలు లేవా? సంఘకాలాల్లో దయ్యం యొక్క కుయుక్తి బయలుపరచబడడం లేదా? వాడి యొక్క తంత్రములను బయలుపరచబడడం లేదా? ఆ 7 సంఘకాలాలని 7 ముద్రలు లేవా? మొదటి 4 ముద్రలు 7 సంఘకాలాలు. తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, పాండురవర్ణపు గుర్రం. తెల్లని గుర్రం అది మతము, అది పౌలు దగ్గర మొదలైనది. పాండురవర్ణపు గుర్రం అది పక్షిరాజు, ఈ లవోదిక సంఘకాలము. 7 ముద్రలు తెరవబడినప్పుడు వారి యొక్క కుయుక్తి అంతా కూడా బయలుపరచబడడం లేదా? గ్రంథం ఎవరు తింటారో వారి దయ్యం చేయిస్తారు. దర్శనం ఎవరికి? గ్రంథంలో తిన్న వారికి. అందరికీ అర్థం కాదండి, నిద్రతూ వస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ అందరికీ ఇంకా నిద్రతూ వస్తూనే ఉంటుంది. నేనేం చెప్పుతున్నాను మీకు వాక్యం యొక్క అనగా వాక్యము ధ్యానించేవారైతే, వాక్యమును జస్ట్ వినేసి వెళ్ళిపోయి వదిలిపెట్టే వారికి ఇది ఏం అర్థం కాదు. ఇది వాక్యమును గమనించేవారు, దాని స్టూడెంట్ అయిన వారు మాత్రమే దీన్ని పట్టుకుంటారు. నేను మాట్లాడే ప్రతి మాట అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, అక్కడ మాట్లాడతాడు, నేరుగా ఇక్కడికి వచ్చేస్తాడు. ఇవన్నీ వారికి అభ్యంతరకరంగా ఉండవు.
ఏది ఆటంకంగా ఉండదు వారికి. నేను ఇప్పటికే చాలామంది 2, 3, 4 చూసిన తూగే వాళ్ళని, అందుకే చెప్తున్నాను నేను. ఇంత వేడిలో కూడా తూగు వస్తున్నదని ఒక పాస్టర్ అన్నాడు. ఒక బోధకు ఇంత వేడిలో ఎట్లా వస్తున్నదండి తూగు నిద్ర? ఏమన్ సి యా తూగు వస్తున్నదంటేనే వాక్యం మీద ఆసక్తి లేదు, వాక్యం మీద శ్రద్ధ లేదు. ఏమన్ కొంచెం మనం ముందరికి వెళ్దాం. మనము 9వ అధ్యాయంలో ద వెపన్స్, ఆయుధాలు పట్టుకున్న ఒక దూతలు నిలబడి ఉన్నారు. కిందన ఏమంటున్నాడు? ఒక మనుషుడు ఉన్నాడంట. మ్యాన్ అని ఉన్నది ఇంగ్లీష్లో. అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు, అతనికి ఏ నార బట్ట ఉన్నదండి? అవిసనార బట్ట. ఇంగ్లీష్లో ఏమో తెలుసా? లెనిన్, తెల్లని వస్త్రము. తెల్లని వస్త్రం ఎవరు ధరించుకున్నారండి? రూపాంతరపరచుకొండ మీద ఆయన వస్త్రం ఎలాగున్నాయంట? తెల్లని ఉన్నిని పోలినదై ఉన్నాను. ఈ మనుషుడు ఎవరు? ఆ వస్త్రం ఏంటి? ఆ వస్త్రం ఏంటి? పరిశుద్ధాత్మ కాదా? నేను అంటున్నా, ఈ మనుషుడు ఈ సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు శిరాబుద్ధి కలుగుని ఉన్నాడు. ఆ మనుషుని పేరు చెప్తాను నేను, బలిష్ఠుడైన దూత. ప్రకటన 10 ఆ మనుషుడై ఉన్నాడు. ఆ మనుషుని చేతిలో ఇంకు ఉన్నది. ఆ మనుషుని మీద వస్త్రం ఉన్నది. ఆ యొక్క మనుషుడు ఎవరి చేతికి వచ్చే ముద్రిస్తాడు, ఆయన తన వస్త్రాన్ని తీసి నీకు ఇస్తాడు. లేదా ఆ వస్త్రాన్ని 2గా చింపుతాడు, నాకొకటి నీకొకటి. నేను ఏ వస్త్రాన్ని అయితే కలిగి ఉన్నానో నువ్వు ఆ వస్త్రాన్ని కలిగి 2 కరెక్ట్ తీసుకొచ్చావనుకో, మ్యాచ్ అవుతుంది కరెక్ట్గా. నువ్వు వేసుకున్న వస్త్రము నేను వేసుకున్న వస్త్రం వేరు వేరు కాదు. నాలో ఉన్న వస్త్రాన్ని చించి నీకు ఇచ్చాను నేను. ఈ మనుషుల ద్వారా ఎవరైతే ముద్రించబడతారో ఆయన కలిగిన వస్త్రాన్ని కూడా పొందుకుంటారు. ఆయన పరిశుద్ధ దూత ఇప్పుడు ఆల్రెడీ 1963 నుండి ఆయన భూమి తిరుగుతున్నాడు. ఇంకో డబ్బా పెట్టుకొని ప్రతి భూమి అంతటా ప్రయాణం చేస్తున్నాడు. ఆ మనుషుడు ఇంకా భూమితో వెళ్ళలేదు. ఆ మనుషుడు ఇంకా భూమి మీద ఉన్నాడు. కానీ తీర్పు తీర్చు దూతల పరలోకంలో సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఈ మనుషుడు ఎప్పుడైతే పైకి వెళ్తాడో ఆ దూతల పైన కిందకి దిగి వస్తాయి. ఈ మనుషుడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడ్డాయో ప్రతి ఒక్కరిని ముద్రించకుండా ఆయన పైకి వెళ్ళాడు. చివరి వ్యక్తి వరకు ఆయన ముద్రిస్తూనే ఉంటాడు. ఆయన 60 సంవత్సరాలుగా ఆ మనుషుడి భూమి మీద తిరుగుతున్నాడు. ఆ పరిశుద్ధ దూత భూమి మీద తిరుగుతున్నాడు. ఎక్కడ వెళ్ళారు? వధువులో. నువ్వు వాక్యం చెప్పినప్పుడు నువ్వు ఇతరులను రక్షించే శక్తిని నువ్వు కలిగి ఉంటావు. ఆ గ్రంథాన్ని విన్నప్పుడు విమోచించగలిగే శక్తిని నువ్వు కలిగి ఉంటావు. ప్రభు చెప్పలేదా? నేను మాట్లాడడం లేదు. మనం ఎలా విమోచకులు అవ్వగలం? మనం ఎలా రక్షకులు అవ్వగలం? రక్షకుడు మనలో ఉంటే మన విమోచన కాలేమా? రోగగ్రస్తులు అక్కడ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థిస్తే ఎవరు ప్రార్థిస్తే అయింది అక్కడ? స్వస్థత ఎవరి వల్ల వచ్చింది? అక్కడ దేవుడు స్వయంగా వచ్చి ఏదో ఆత్మగా వచ్చి అక్కడ స్వస్థపరచలేదు. అక్కడ ఒక మనుషులు దిగి వచ్చి అక్కడ వెళ్ళి ప్రార్థించినప్పుడు నీ ద్వారా స్వస్థత వచ్చింది. నువ్వుగా చేసింది అక్కడ నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ, నీలో ఉన్న దేవుడు అక్కడ స్వస్థపరిచాడు. నేనేమంటున్నాను, పరిశుద్ధ ఆత్మ కలిగిన ప్రతి మనుషుడు కూడా రక్షించువాడు, విమోచించువాడు. అబ్రహాంలో ఉన్నది ఏంటి? క్రీస్తు యొక్క ఆత్మ. అతను ఏం చేశాడు? లోతును రక్షించాడు. తన సహోదరుని కాపాడాడు. యుద్ధం చేసే తెలియదు, అంత నైపుణ్యత లేదు, ముసలివాడు. కానీ ఎలా జయించగలిగాడు? క్రీస్తు యొక్క ఆత్మ అతను అలా వెళ్ళి నడిపించినది. ఆడేమో 5 మంది రాజులు వాళ్ళు సైన్యం కలిగి ఉన్నారు, నువ్వు 300 మంది కలిగి ఉన్నావు. వాళ్ళేమైనా సైనికులు అంటే సైనికులు కాదు, వాళ్ళు గొర్రెల కాపర్లు. అతన్ని ఆ లాగు నడిపించింది. అంత ముసలివాడైనా సామర్థ్యం లేకపోయినా అంత ధైర్యంగా ఖడ్గం తీసుకున్నాడు, 300 మంది తీసుకున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. అబ్రాహ్మ, ఏ ధైర్యం నీకు? నీకు 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 ఏ భయం వేయడం లేదా? ఏదో నన్ను నెట్టుతున్నది, ఏదో నన్ను తోస్తున్నది, వెళ్ళి నీ సహోదరుల కోసం పరిగెత్తు. అది తోస్తున్నా. ఏం తోస్తున్నా? ప్రవక్తన్నాడు అక్కడ క్రీస్తు యొక్క ఆత్మ అబ్రహాములో నివసిస్తున్నది.
క్రీస్తు యొక్క విమోచన ప్రణాళిక, భవిష్యత్తులో చేయబడే విమోచన ప్రణాళికను అక్కడ అబ్రహాం చేశాడు. అబ్రహాం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దాను వదిలిపెట్టేసి బయర్షెబా ఎదుగు వెళ్ళాడు. దాను ఆ మూల ఉంటుంది, బయర్షెబా ఈ మూల ఉంటుంది. ఆ మూలను వదిలిపెట్టి ఈ మూలకు వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ మూల అయిన పరలోకాన్ని వదిలిపెట్టి ఈ మూలకు వచ్చాడు. ఆ మూలను బట్టి ఈ మూలకు వచ్చాడు. ఎవరి కొరకు? లోతు కొరకు, తన రక్త సంబంధి కొరకు, తన రక్త సంబంధి కొరకు. నేను అంటున్నాను, ఈ సిరాపుట్టి కలిగిన మనుషుడు ప్రకటన 10లో ఉన్న బలిష్ఠమైన దూత ఇప్పుడు ఒకరే. తీర్పు తీర్చు దూతలు రాబోతున్నారా? యా, దే కమింగ్. వారు రాబోతున్నారు. కానీ దానికంటే మునుపు కొంతమంది ఉన్నారు ఇక్కడ. వారు పరిశుద్ధాత్మతో నింపబడాలి. వారు నింపబడేంత వరకు వాళ్ళు రారు. కింద చూద్దాం. అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాపుట్టి కట్టుకొని ఇండను వాడు ఆలయమున ప్రవేశించి, ఎక్కడ ప్రవేశించారంటే మొదట వాళ్ళు తీర్పు ఎక్కడి నుండి బయలుదేరుతున్నది? విమోచన, తీర్పు రెండు ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయి? ఆలయం నుండి. ఆలయం ఏముంటది? వాక్యం ఉంటుంది. వాక్యముల నుండి విమోచన వస్తుంది, తీర్పు కూడా వాక్యం ద్వారానే వస్తుంది. కొత్త నిబంధనలో చదవడం లేదా? తీర్పు ఎక్కడి నుండి మొదలవుతుంది? దేవుని ఇంటి నుండి మొదలవుతుంది అన్నాడు. దేవుని ఇంటిలో ఏమున్నది? వాక్యం ఉన్నది. వాక్యమే తీర్పు తీస్తాయి లోకానికి. బైబిల్ మారడం లేదు. ఆలయంలో ప్రవేశించి ఇద్దరు బలిపీఠం దగ్గర నిలబడ్డారంట. ఇద్దరి దేనికి సాదృశ్యం? తీర్పుకు సాదృశ్యం, జడ్జిమెంట్కి సాదృశ్యం. తీర్పు మొదలవుతున్నది అక్కడ. ఇశ్రాయేలీయుల వినండి, ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి, ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నా ఆయన? ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు మందసం ఉందా? మందసం మీద కరుణాపీఠం ఉందా? కరుణాపీఠం మీద ఏమున్నాయి? కెరూబులు ఉన్నాయా? కెరూబుల మధ్యలో షకీనా మహిమగా దేవుడు నివసించేవాడు. అక్కడి నుండి దేవుడు ఎవరితోనైనా మాట్లాడేవాడు. అంతేనా? అక్కడి నుండి దేవుడి యొక్క స్వరం వచ్చేది, కెరూబుల మధ్యలో నుండి వచ్చేది. అంటే అర్థమైన కెరూబుల మధ్యలో ఆయన సింహాసనం వేయబడి ఉన్నది. ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు అక్కడున్న సింహాసనాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? మందిర కరుణాపీఠం మీద సింహాసనం దింపాడు. అక్కడున్న దేవుడు ఇప్పుడు ఎవరిలోకి వచ్చాడు? తన ప్రజల మధ్య నివసించడం కొరకు సింహాసనాన్ని పరలోకముడి భూమి దింపి ఆ చిన్న గుడారంలో నివసించాడు. తన ప్రజల మధ్య నివసించాలని, తన ప్రజలతో నడవాలని, తన ప్రజలతో సహవాసం చేయాలని, తన ప్రజలకు తోడుగా ఉండాలని ప్రకటన గ్రంథంలో అది చెప్పబడుతున్నదా? దేవుని నివాసము మనుషులతో కూడా ఉండెను, ఉన్నది. ఆ మనుషులు ఎవరు? వధువు. నూతన యెరూషలేము. నూతన యెరూషలేములోకి ఆయనకి ఎలా వచ్చాడు? వెలుగుగా దిగి వచ్చాడు, సింహాసనంగా దిగి వచ్చాడు. ఆయన ఉద్దేశం అదే. ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు అది ఆయన ఉద్దేశం. ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన అక్కడ ఉండొచ్చు కదా. ఆయన ప్లాన్ ఏంటి? ఆయన డిజైర్ ఏంటి? ఆయన కోరిక ఏంటి? నా ప్రజలతో నేను ఉండాలి, ఆదాము అవ్వతో నేను ఉండాలి. దేవుడు తన సింహాసనాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? కరుణాపీఠం దగ్గర ఆ చిన్న మందసం మీద ఆయన సింహాసనం వేసుకు కూర్చొని ఉన్నాడు. ఆ మందసం మీద రక్తం ఉన్నంత వరకు, రక్తం ఉంటేనే ఆయన అక్కడ ఉంటాడు. రక్తం లేదనుకో ఆయన బయటకు వస్తాడు. తీర్పు అక్కడ వెళ్తే తీర్పు, రక్తం ఉంటే అది వారికి విమోచన. ఇప్పుడు అదే దేవుడు గుడారంలో అదే దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు వచ్చినప్పుడు తన గుడార పరలోకమున సింహాసనము భూమికి వచ్చింది. కానీ భూమి కూడా ఆ సింహాసనాన్ని ఎత్తి క్రీస్తులో పెట్టాడు. అంటే క్రీస్తులో ఉన్న సింహాసనము ఇప్పుడు దేవాలయంలో లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నది ఆయన దేవాలయంలో ఉండి మాట్లాడడం లేదు. ఆయన క్రీస్తులో ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నాడు.
2000 సంవత్సరాల క్రితం శరీరంలో ఉండి ఆయన భూమి మీద నడుస్తున్నాడు. ఇప్పుడు ఆ యొక్క మందిరం ఎక్కడ, ఆ యొక్క సింహాసనం ఎక్కడ ఉన్నది? క్రీస్తు అను శరీరంలో ఉన్నది. కానీ ఇప్పుడు క్రీస్తు చనిపోయిన వెంటనే ఆ సింహాసనం ఎవరి ఎదుగు వచ్చినది? ఆది అపోస్తలుల ఎదుగు వచ్చింది. సింహాసనం ఎలా ట్రావెల్ అవుతుందో చెప్తున్నాను నేను. ద ట్రావెల్ ఆఫ్ ద థ్రోన్. సింహాసనం ట్రావెల్ అవుతున్నదా? పరలోకం నుండి భూమి మీదకి వచ్చినది, భూమి నుండి క్రీస్తులోకి వచ్చిన, క్రీస్తులో నుండి ఆది అపోస్తలుల ఎదుగు వచ్చినది. ఆది అపోస్తలులు దాన్ని ఏం చేశారు? పోగొట్టుకున్నారు. సంఘం పడిపోయినప్పుడే ఆ సింహాసనం వెళ్ళిపోయింది. కానీ ఈ చివరి కాలంలో మరొక వ్యక్తిలోకి ఆ సింహాసనం దిగొచ్చింది. ఈయనలోనికి ఆ సింహాసనం దిగొచ్చినది. అందుకే ఆయన యువతకు వచ్చి మాట్లాడాలంటే జాగ్రత్త మాట్లాడాలి. ఎందుకు అక్కడ ఉన్నది ఎవరు? సింహాసనం మీద దేవుడే లోపల నుండి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు, లుకేమియా ఉందన్నాడు. చెప్పలేదు సింహాసనము. నువ్వు ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? ఎలా రావాలి? నువ్వు రక్తంతో రావాలి, పరిశుద్ధాత్మతో రావాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నువ్వు లోబడినట్లు చేస్తుంది. నువ్వు లోబడితో భయంతో నువ్వు ఇక్కడికి వస్తావు. నా సన్నిధిలో ఎలాగ ఉండాలి? నువ్వు భయము కాళ్ళు కప్పుకొని నా సన్నిధిలోకి రావాలి. అలా రాని ఎడలా ఉజ్జియా కృషి వస్తుంది నీకు. ఉజ్జియాకు మర్మం తెలియదు, ప్లాన్ తెలియదు, దేవుని యొక్క ప్రణాళిక తెలియదు. రెక్కలు 6 రెక్కలతో కొడుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు అర్థమైనదా? ఎలా రెండు రెక్కలతోనే ఎగరాలి. అతను 6 రెక్కలతో భయం లేదు, వణుకు లేదు. దేవుని సన్నిధిలో వెళ్ళాలంటే కుష్టి వెంటనే వచ్చినది. ఈరోజు చాలా మంది ఇక్కడ 6 రెక్కలతో ఎగురుతూ వచ్చారు ఇక్కడికి. చాలా మంది ఇంటికాడ నుండి 6 రెక్కలతో ఎగురుకుంటూ వచ్చేసారు. 6 రెక్కలతో ఎగురుతున్నావు కాబట్టి దయ్యం నీ లోపలికి వచ్చినది, తిరుగుతున్నావు ఇక్కడ కూర్చొని. ఇంటికి లోపలికి బయటికి తిరుగుతూ కూర్చున్నావు. మనం ఎగరాల్సింది 6 రెక్కలతో కాదు, 2 రెక్కలతో. ప్యాట్రన్, అది దేవుని యొక్క క్రమము. నా సన్నిధిలోకి వచ్చే ప్రతి వాడు 2 రెక్కలతో ఎగరాలి. మిగతా 4 రెక్కలు మూయాలి. కళ్ళు మూయాలి, కాళ్ళు మూయాలి. ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మోకరించి ఎవరైనా ప్రార్థిస్తున్నారండి? బలిపీఠకు వచ్చి మోకరించి కళ్ళు మూసుకొని నేరుగా వచ్చి 6 రెక్కలతో వచ్చి కూర్చోవడం. వచ్చి ప్రార్థించి, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, నా పాపములన్నీ క్షమించు, నా ఈ వారంలో ఉన్న నేను నీకు విరోధం ఏదైనా ఉంటే నాకు క్షమించు. అది 2 రెక్కలతో ఎగరడం, 4 రెక్కలతో మర్యాద ఇవ్వడం. ఆరు రెక్కలు ఎగురుతున్నాయి అనుకోండి, అట్లే ఎగురుతూ బయటికి వెళ్తూ ఉంటావు, మళ్ళీ లోపలికి వస్తూ ఉంటావు. ఎందుకంటే భయం లేదు కాబట్టి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటావు. ఫోన్స్ వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఎమర్జెన్సీ అయితే ఫోన్స్ పక్కన పెట్టేసేయండి. దేవుని కంటే మించింది ఏది లేదు. ఇది చెప్పాల్సిన పనులేదు. ఇవి ఏబీసీలు. ఇవి మన సంఘంలో ఎవరు మనం ఆల్జీబ్రా నేర్చుకునే వాళ్ళం. ఏమా ఈ అధ్యాయం మొత్తం నేను చదివి నీకు కొంచెం నన్ను వివరించి నేను ముగిస్తాను. నేను టైం ఉంది, ఇంకా నాకు చాలా టైం ఉన్నది. నేను చాలా విషయాలు కొంచెం ముందుకెళ్తాను నేను. ఇప్పుడు ఆ మనుషుడు బలిసిన దూత సిరాబుటి నడుము కట్టుకొని వాడిని పిలిచాడు. యెహోవా ఇలాగంటున్నాడు, 4వ వచనం, యెరూషలేము నా పట్టణంలో ప్రవేశించి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యెరూషలేమునకు. ఇది ప్రపంచం మొత్తానికి కాదు, అక్కడ యెరూషలేము తన ప్రజల వైపుకు మాత్రమే వెళ్ళమంటున్నాడు. కానీ ఈరోజు యెరూషలేము కాదు, ఇప్పుడు ప్రపంచమంతా. అన్ని జనులు ఎక్కడెక్కడ ఉన్నారండి? ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నారు. కానీ పాత నిబంధనలో ఇజ్రాయెల్ మాత్రమే ఆయన ప్రజలు. అందుకే యెరూషలేమునకు వెళ్ళమంటున్నాడు. వింటున్నారా? యెరూషలేమునకు యెరూషలేము నా పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములు గూర్చి మూలుగుచు ప్రలాపించుచు ప్రలాపించుచున్న వారి లాలాటంలో గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలా సెలవిచ్చాను. హేయ కృత్యం అంటే ఏమండి? వాక్యం నాకు విరోధమైనది. అంతేనా? ఈరోజు వాక్యం నాకు విరోధమైనటువంటి విగ్రహాలు పెట్టడం మాత్రమే కాదు, వాక్యాన్ని నెరవేర్చకపోవడం. ఏమని చెప్పారు? స్త్రీలారా మీ సొంత భర్తలకు మీరు లోబడి ఉండండి. కొంచెం నేను ప్రీచ్ చేయచ్చా? కొంచెంసేపు బోధించచ్చా నేను ఇప్పుడు? బైబిల్లో 2 సార్లు ఈ రెవరెన్స్ అనే మాట
దేవుడు వాడాడు, ఉపయోగించాడు వాటి కోసం. రెవరెన్స్ అనగా భయభక్తులు. భయం అనే మాటను రెండింటికి ఉపయోగించాడు. ఒకసారి సంఘము క్రీస్తుకు భయపడాలి, ఒకటి. రెండవది స్త్రీ తన భర్తకు భయపడాలి. థింకింగ్ మ్యాథ్స్ ఫిల్టర్, థింకింగ్ ఒక ఆలోచన తరుణి యొక్క వడపోత సాధనం అనే వర్తమానంలో నేను దాన్ని మాట్లాడుతున్నాను. నేను 2 సార్లు ఈ రెండింటికి ఉపయోగపడుతున్నది. ఒకటి స్పిరిచువల్, ఒకటి న్యాచురల్. ఆత్మ సంబంధంగా సంఘం ఎవరికి లోబడాలి? దేవుడికి లోబడాలి. ఆ తర్వాత స్త్రీ ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. భర్తకు లోబడాలి అనే వాక్యం సెలవిస్తున్నది. భర్త అందుకే వినండి, ఆది కాండంలో వింటున్నారా? ఆది కాండంలో ఆదాము ఒక్కడే ఉన్నాడు, అవ్వ లేదు. ఆదాము ఒక్కడిగానే ఉన్నప్పుడు ఆదామా ఈ చెట్టు పండ్లను తినవద్దు, ఈ పండును ఇవన్నిటిని తిను, దాన్ని తినవద్దు. ఎవరు చెప్పాడు? ఆదాము చెప్పాడు. కానీ ఆదాము చెప్పేటప్పుడు అవ్వ లేదు అక్కడ. అవ్వ ఎక్కడ ఉన్నది? ఆదాము లోపల ఉన్నది. ఆదాము లోపల ఉన్న తరువాత ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ పండు బయటకు తీసుకొచ్చిన తర్వాత అవ్వా నువ్వు ఈ పండు తిను, ఈ పండ్లకు నువ్వు తినవద్దు అని అవ్వకి చెప్పలేదు, మళ్ళీ చెప్పలా. ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? భర్త భార్యకు బోధించాలా. ఆయన ఏం చెప్పాడో దాన్ని బోధించాలా. ఈ అవ్వ సర్పం దగ్గరికి వెళ్ళి దేవుడు అలా ఎన్నడూ చెప్పలేదే, ఈ పండు తినమన్నాడు, ఆ పండు తినొద్దన్నాడు అనే జ్ఞానము ఆమెకి ఎక్కడి నుండి వచ్చింది? భర్త నుండి వచ్చింది. అందుకే పౌలు ఏమన్నాడు? ఏ స్త్రీకి నేను అనుమతించను సంఘంలో మాట్లాడుటకైనాను, బోధించుటకైనాను, ఉపదేశించుటకైనాను, అధికారం చేయుటకైనాను నేను సెలవీయను అన్నాడు. ఎందుకు? ఆమెకు బోధించు మరొక ఆయన ఉన్నాడు. భర్త ఆమె బోధించు మరొక ఆయన ఉన్నాడు. ఓకే, అర్థమైనదా? ఇప్పుడు నేనేం చెప్తానంటే ఖండితంగా ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీకి చెప్తాను నేను, మీరు మీ భర్తలకు లోబడి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను పురుషుల ఎత్తుకు వస్తాను. నేను అర్థమైనదా? అప్పుడు వెంటనే పురుషులు ఏం చేస్తారు తెలుసా? యాంగ్జైటీతో ఇంటికి వెళ్తారు. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్తారు. ఏమండి వాక్యం నీకు ఏమర్థమైంది? ఏమండినా కాదు, భర్త అంటాడు అని వాక్యం నీకు ఏమర్థమైంది? పాస్టర్ ఏం చెప్పారు నీకు? పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ భయపడకుండా నీకు లోబడమని చెప్పాడు అంటది. ఓకేనా? నిజమే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే సంభాషణ ఇలాగుంటుంది. ఇంకా ఏం చేయాలా? నువ్వు లోబడాలి. చెప్పాడా పాస్టర్? ఖచ్చితంగా లోబడాలి. అదే ప్రవక్త ఇంకొకరు కూడా చెప్పాడు, భయము భక్తి అడిగితే వచ్చేది కాదు. భయము భక్తి లేకపోతే భర్త ఎడల భయము డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. ప్రవక్త అన్నాడు, ప్రతి పురుషుడు దేవుని కుమారుని వలె జీవించాలి. అప్పుడు నువ్వు డిమాండ్ చేయకపోయినా పర్లే, ఆటోమేటిక్ అన్నాడు ప్రవక్త. ఆటోమేటిక్ గానే రెఫరెన్స్ వస్తుంది. భయము భక్తి అనేది లోబడు, నేను చెప్తున్నా కదా, నా లోబడు అది కాదండి. నేనుండే విధానాన్ని బట్టి నా భార్య నాకు లోబడుతుంది. నాలో దేవుని చూడగలిగితే, నాలో క్రీస్తు ఉత్పత్తి అవుతే ఆటోమేటిక్గా భయం ఉత్పత్తి అవుతుంది. ఏమన్నా మీకు అర్థమవుతున్నది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. నన్ను నేనే అనుకుంటాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ గురికి నన్ను నేను అనుకుంటాను. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక వైఫ్ ఉన్నది అనుకోండి, ఒక భార్య ఉన్నది అనుకోండి. పాస్టర్ నా ఎద్దకు వచ్చాడు. ఇప్పుడు వింటున్నారా?
పాస్టర్ నా ఎదురుకు వచ్చాడు. నా ఎదురుకు వచ్చి, గాడ్ బ్లెస్ యూ డాలు వసంత్ కుమార్, యు ఆర్ రియల్ స్పిరిచువల్ మ్యాన్. నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన మనుషుడవు, నీవు నిజంగా శక్తివంతమైన ఒక మనుషుడవు, నీవు నిజంగా నువ్వు దేవుని యొక్క కుమారుడవు నీవు. కానీ నా భార్య అక్కడ కూర్చొని ఉంటుంది. నా భార్య అక్కడ కూర్చొని వచ్చి, నాకు తెలిసినంత మా ఆయన గురించి పాస్టర్ తెలుసుంటే ఆ మాట పలికేవాడే కాదు. మీకు అర్థమవుతున్నదా? నాకు తెలిసినంత ఒక్కసారి అట్లా తెలుసుంటే మా ఆయన గురించి, అసలు ఈ పాస్టర్ ఎంత మంచి విశ్వాసం, ఎప్పుడు లేనివాడు ఇలాగయ్యాడు అని, పాస్టర్ ఇలా బతుకుతున్నాడంటే అప్పుడు ఇంటికి వెళ్తారు. తర్వాత నెక్స్ట్ అప్పుడే వాక్యం అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమె కూడా వస్తుంది, ఏమండి గాడ్ బ్లెస్ యు ఆర్ రియల్ స్పిరిచువల్ మ్యాన్. నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన వాడి, ఆత్మ సంబంధమైన వ్యక్తి, చాలా నువ్వు విశ్వాసివి అని అంటే ఇతను అంటాడు. నీ ఉద్దేశం ఏంటి? నిజంగానే పొగుడుతున్నావా లేకపోతే ఏమంటున్నానంటే, భయం అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. స్త్రీ అనేది లోపడేటప్పుడు ఆమెను డిమాండ్ చేయాల్సిన పని కూడా లేదు. నిజమైన స్త్రీ తన భర్తకు లోబడుతుంది. నిజమైన పురుషుడు దేవుని కుమారుడు వలె ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు నువ్వు ఏమి మాట్లాడవలసిన పనిలే. భర్త ఇంట్లోకి నడుస్తూ వెళ్ళగానే భయం వచ్చేస్తుంది. ఎందుకండి చెప్పండి, చూడండి, ప్రతి భర్త ఈజ్ అ డివైన్ లీడర్. తన ఇంటికి దైవికమైన నాయకుడు. అది అంటున్నాను నేను. ఇక్కడ ఉన్న పురుషులందరూ కూడా వినండి, మీకే చెప్తున్నాను నేను. మీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు. నేను కొంచెం మెచ్యూర్గా మాట్లాడుతున్నా, చాలా మైండ్ మెచ్యూర్తో మాట్లాడుతున్నా వర్తమానం ద్వారా. మనము డివైన్ లీడర్. ఎవరికి? మన భార్యలకు, మన కుటుంబానికి దైవికమైన నాయకులం మనము. ఆదాము అవ్వకి ఎలాగైతే నాయకుడు, అలాగే దైవికమైన మర్మమును చెప్పే విషయంలో వెనకాడిన వాడై ఉండాలా. అతని వాక్యం ఆమె చెప్పే విషయంలో వెనకాడిన వాడై ఉండాలి. అతని నోట్లో వాక్యమే ఉండాలి. ఆమె దైవికమైన నాయకత్వం ద్వారా నడిపించాలి. అంతేగాని పిల్లలు పోయేసి డాడీ ప్రేయర్ చేసుకుందాం రా అని పిలవకూడదు. డాడీని ఏం చేయాలా? లేయండి, ప్రేయర్ చేసుకోవాలి. వెంటనే అతను ఏం చేస్తాడు? వెంటనే లేపుతాడు. అంతేగాని భార్య పోయో లేకపోతే పిల్లలు పోయో ప్రేయర్ చేసుకుందాం రా అంటే అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కాదు. అతని దగ్గర నాయకత్వం లేదు. దేంట్లో పరిపాలించాలి? అందరూ అనుకుంటారు, ఇది చెయ్యి, అది కాదు నాయకత్వం. అది చెయ్యి, ఇది చెయ్యి, నేను చెప్పింది చెయ్యాలి, అది కాదు నాయకత్వం. నాయకత్వం అంటే ఏంటి? దైవికమైన నాయకత్వం. దేవుని వాక్యంలో కుటుంబాన్ని వాక్యంలో నడిపించే నాయకత్వము అది అతనిలో ఉండాలి. ఆదామే అందుకే అంటాడు పౌలు ఎంత మాట అన్నాడు. మొదటి కొరింథీ చదవండి. మొదటి కొరింథీ 14వ అధ్యాయము 34వ వచనం. మొదటి కొరింథీ 14:34. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలేను, వారు లోపడవలసినదే కానీ మాటలాడుటకైనాను సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకొన గోరిన ఎడల. పాస్టర్ని కాదండి భార్యలు, పాస్టర్ని కాదు అడగాల్సింది నేర్చుకోవాలంటే. నేను అందుకే అంటున్నా, భర్త తన కుటుంబానికి పాస్టర్, భర్త తన కుటుంబానికి నాయకుడు, డివైన్ లీడర్షిప్ ఇచ్చేవాడు. మీకు అర్థమవుతున్నదా? ఎవరిని అడగాలంట? పాస్టర్ని కాదు, పక్క ఉండే వాళ్ళని కాదు. భర్తలు ఎవరిని అడగాల? మీ భర్తలను పోయి అడగాలి. భర్త దానికి జవాబు చెప్పేవాడై ఉండాలి. మీకు అర్థమవుతున్నది? ఆదాముని ఎందుకు అక్కడ పెట్టాడో? ఆదామే బోధించేవాడు అవ్వకు. సర్పం అవసరం లేదు. ఆదాము యొక్క కుటుంబానికి సపరేట్ పాస్టర్ అవసరం లేదు. పాస్టర్ నా సంఘానికి రా అని పిలవాల్సిన పని లేదు అక్కడ. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ నటిస్తారు. ఇక్కడ ఏంటంటే
ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ బాగానే ఉంటారు, ఎంత బాగా లోపడుతున్నాం, ఎంత బాగా భర్తలకు లోపడుతున్నాం, ఎంత బాగా మా భార్యను ప్రేమిస్తున్నామని. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం కథ రివర్స్ అయిపోయింది. ఇవన్నీ ఏందండి? హేయ కృత్యములు, అబామినేషన్స్. అబామినేషన్స్ అనగా యెహోవాకు హేయమైనటివి. నీ వెలుగున్న చోట ప్రదర్శించి ఏం ప్రయోజనం? నీ వెలుగున్న చోట నువ్వు నీ యొక్క వెలుగును ప్రసరింపజేస్తే ఏం ప్రయోజనం? నీ యొక్క వెలుగును ఇక్కడ చూపిస్తే ఏం ప్రయోజనం? నీ వెలుగు చీకట్లో ప్రకాశించాలి. మీకు అర్థమైనదా ఈ పాయింట్? వెలుగు ఎప్పుడు అవసరం అండి? సంఘంలోకి వచ్చినప్పుడు కమ్మలు తీసేసి, దండలు తీసేసి, మొత్తం తీసేసి, నేను ఒక విశ్వాసి బిలీవర్ అని వెలుగును ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చి, మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కమ్మలు వేసుకొని, మళ్ళీ అన్ని వేసుకొని, మళ్ళీ అన్ని తిరగడం, అది ఏమై ఉన్నది? హే కృత్య. దేవుడు అబామినేషన్స్ అవన్నీ కూడా. వేషధారణ, నటన. నీ వెలుగు ఇక్కడ కనపడాల్సింది. నీ వెలుగు ఎక్కడ వెలుగు లేదో అక్కడ కనపడాలి. నీ బంధువుల దగ్గర వెలుగు ఉండదు, నీ వెళ్ళే ఫంక్షన్లో వెలుగు ఉండదు, లోకంలో వెలుగు ఉండదు, అక్కడ నీ వెలుగు ఉండాలా. ఆడికి వెళ్తేనే నీ వెలుగు బయటకు వస్తుంటే అర్థం. ఎందుకు నువ్వు కమ్మలు వేసుకోలేదని అడుగుతారు. వెలుగు వచ్చింది కదా. లేదు కమ్మలు వేసుకొని వెళ్ళిపోయావనుకో, నువ్వు కూడా మా చీకట్లో ఒకటివే, మాతో పాటు నువ్వు ఒకటివే. వేరు నేను ప్రత్యేకమైన స్త్రీని, నేను ప్రత్యేకమైన ఒక నాజూరు చేయబడిన దాన్ని అని ప్రదర్శించాల్సింది ఎక్కడా? లోకంలో. మీరు లోకములకు వెలుగై ఉన్నారని చెప్పాడు, కానీ సంఘములకు వెలుగు కాదు. సంఘంలో ఏమంటే అందరూ చూస్తారు కదా, ఇక్కడ వెలుగు కాబట్టి వెలుగు టీషర్ట్ వేసుకొని వచ్చేది. లోకంలో పోతే ఆ టీషర్ట్ మార్చేది, నల్ల టీషర్ట్. స్వభావాలు అలా మారుస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, ఇంకొక ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఆ డ్రెస్ వేసుకునేది, మంచి డ్రెస్సులు. ఇంక వేరే చోటు మా క్యాజువల్ బయటికి వెళ్తున్నారంటే ఆ డ్రెస్సులు మార్చేది కాదు ఇది. ఇవన్నీ కూడా యెరూషలేములో ఎక్కువైపోయాయి. ఇవన్నీ దేవునికి అబామినేషన్స్, హేయ కృత్యములు. ఏమేన్? హేయ కృత్యం. ఇవి మాత్రమే కాదండి, ఇంకా చాలా ఉన్నాయండి. వాక్యానికి విరోధమైన నేను వివరించాలంటే ఇంకా నాకు ఇదే 1 గంట సేపు సమయం అయిపోతుంది. హేయ కృత్యముల గురించి మూల్గిలుచు ప్రలాపించుచున్న వారి. మూల్గిలడం, ప్రలాపించడం అంటే ఏంటి? దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడడం. దానికి వ్యతిరేకంగా ఈరోజు నేను మాట్లాడడం లేదా, నేను మూలడం లేదా, నేను ప్రలాపించడం లేదా? ఇట్స్ రాంగ్. ఇది అది తప్పు, వాక్యానికి విరుద్ధము అని నేను చెప్తున్నాను. నేను ఇక్కడ నువ్వు ఏం చేయాలా? లోకంలో అది తప్పు అని చెప్పాలా? దేవుడు గుడ్డివాడు కాదు, దేవుడు చూడడం లేదని కాదు. ప్రతి ఒక్కరు లోకమంతా అదే అనుకుంటున్నారు. చదువుదాం కింద ఏమంటున్నాడు? అలాంటి వారి మీద లాలాటములపై గుళ్ళుతూ వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చాను. మీరు పట్టణంలో వారి వెంట పోయి, ఇప్పుడు ఎవరికి సెలవిస్తున్నాడు? మొదట అతని చెప్పాడు, నువ్వు వెళ్ళి ముద్రించన్నాడు. వెంటనే అతని యొక్క పనిని చెప్పేసిన వెంటనే ఇప్పుడు ఈ దూతల దగ్గరకు వస్తున్నారు, 6 దూతల దగ్గరకు వస్తున్నాడు. మీరేమంటున్నారు? మీరు అతని వెంట వెళ్ళండి. అతని ముందు కాదు, అతనితో పాటు కాదు, అతని వెనక మీరు వెళ్ళండి. మొదట విమోచన వెళ్ళాలి, ఆ తర్వాత తీర్పు బయలుదేరాలి. ఏమా? నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి, ఎక్కడ నుండి మొదలు పెట్టాలి తీర్పును? పరిశుద్ధ స్థలము దగ్గర, ఇంటి దగ్గర నుండి, వాక్యం యొద్ద నుండి అది బయలుదేరుతుంది. కటాక్షమైనను కనికరమైన లేకుండా అందరినీ హతము చేయుడి. అక్కడ సింహం అండి, కటాక్షం ఉండదు, కనికరం ఉండదు. గొర్రె పిల్ల మొదట వెళ్ళినది, వెనకాల సింహం వెళ్తున్నది. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టగా. ఎందుకు అంత కటాక్షము, అంత క్రూరత్వము, అంత కఠినత్వం వచ్చినది? దేవుడు అక్కడ సింహాసనం నుండి లేచాడు. దేవుడు అక్కడ దాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు బయటకు వచ్చేసాడు. అనగా కృప లేదు, ఇప్పుడు తీర్పు. దేవుడు ఇప్పుడు ఎప్పుడు వచ్చాడండి? పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ సింహాసనం మీద విజ్ఞాపన చేస్తున్నాడా? కానీ ఇప్పుడు ఆయన అక్కడ నుండి లేచి ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి వస్తున్నాడు.
భూమి మీదకి బలిష్టమైన దూతగా తీర్పు తీర్చేవాడుగా భూమి మీద దిగి వస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కృప అయిపోయినది, తీర్పు మొదలైనది. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడికి దిగి వచ్చాడు? ఇప్పుడు వధువులకు దిగి వస్తున్నాడు. ఇప్పుడు అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, వినండి, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలేను. ఈ 5 కేటగిరీస్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నారా? పెద్దలు ఇక్కడే ఉన్నారు, చిన్నవారు ఇక్కడే ఉన్నారు, స్త్రీలు కన్యకలు ఇక్కడే ఉన్నారు, యవనస్తులు, పిల్లలు ఇక్కడే ఉన్నారు, స్త్రీలు. ప్రతి ఒక్క కేటగిరీస్ని ఎవరిని విడిచిపెట్టబాక. పెద్దవారంటే వర్తమానంలో 20-30 సంవత్సరాలుగా ఉన్నవారు, చిన్నవారంటే అప్పుడే వచ్చినవారు. ఏమాన్. కన్యకలంటే డైరెక్ట్గా వర్తమానంలోకి వచ్చిన వాళ్ళు, వేరే వర్తమానంతో కలుషితం చేయబడకుండా డైరెక్ట్గా వర్తమానంలోకి వచ్చిన వాళ్ళు. ఎవరికి ఆయన లెక్క లేదండి. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? నేను ఇప్పుడే వచ్చిన ప్రభు, నాకేం తెలుసు అనే దానికి లేదు ఇక్కడ. వాళ్ళంతా కూడా 30 సంవత్సరాల నుండి ఉన్నవారు కాబట్టి వాళ్ళు అలా జీవిస్తున్నారు. నేను ఇప్పుడే వచ్చినా, నాకు అప్పుడే అంత అవసరమా, నేను లేకపోయినా నేను లైట్ తీసుకుంటాను అనేదానికి లేదు ఇక్కడ దూత దగ్గర. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో ఇదే సరైన సమయం. వెళ్ళి ఇప్పుడే ముద్రను పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో. లేని ఎడలా ఆయన వచ్చినప్పుడు నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా అని చూడడు ఆయన. యవ్వనస్తుడా లేకపోతే పెద్దవాడు, ముసలివాడా, లేకపోతే కొత్తగా వచ్చినాడా, ఎప్పటి నుండో ఉన్నవాడా అనేది లేదు ఆయనకు. చంపవలను కానీ ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. తీర్పును తప్పించుకోవాలంటే ఏం చేయాలి? గురుతు ఉండాలి. ఆమేన్. వారు మందిరం ముందర ఉన్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఇప్పుడు ఏమైనదండి? ఇప్పుడు హతం మొదలైన జడ్జిమెంట్ బయలుదేరినది. మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణమును హతమైన వారితో నింపుడి, మొదలు పెట్టుడి. ఇంకా మొదలు పెట్టలా, మొదలు పెట్టుడి అని కేకలేస్తున్నాడు. ఆయన సెలవిచ్చను కనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరినో శేషింపకుండా వారు హతము చేయుట నేను చూసి సాష్టాంగపడి వేడుకొని. ఎవరు తప్ప? ఎవ్వరు అక్కడ ముద్రించబడే వారు ఎవ్వరూ లేరు. ఎవరు? ఏస్కేలు మాత్రమే తప్పించుకో. ఏస్కేలు ఎవరండి? వధువు. నేను మాత్రమే తప్పించుకున్నా, యోహాను మాత్రమే తప్పించుకుంటున్నాడు, ఏస్కేలు మాత్రమే తప్పించుకుంటున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా హతమైపోతున్నారు. దాన్ని చూసి సాష్టాంగపడి ప్రభు వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారిని అందరినీ నశింపజేయుదువా అని మొర్రపెట్టగా ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరంగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించననియు. అంటే దాని అర్థం ఏంటి? యెహోవా మనల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు యెహోవా మనల్ని ఏమి అంత పట్టించుకోవడం లేదు. ఆయన మనల్ని కానడని అనుకొని, దేవుడు మనల్ని చూడడం లేదు, దేవుడు లేడు, దేవుడు అసలు మనల్ని పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారంట వాళ్ళు. ఇప్పుడు లోకమంతా సంఘాలని ఏమనుకుంటున్నాయి? దేవుడు ఏం చూడడం లేదు, దేవుడు ఏం పట్టించుకోవడం లేదు, నా కార్లు వస్తున్నాయి, బిల్డింగ్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమి దిగులు లేకుండా, ఏ మాత్రం కూడా భయం అనేది లేకుండా వాళ్ళు వెళ్తున్నారు. కానీ యెహోవా చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కాబట్టి తీర్పు ప్రకటిస్తున్నాడు. దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. దేంతో నింపి ఉన్నారు? హత్యలతోను. అనగా వైలెన్స్ అంటే బలాత్కారము. తిరుగుబాటు అనగా అది ఏమై ఉన్నది? అది దేవుని ఎడల పాపము. నోవాహు దినాల్లో అలానే ఉన్నదా? ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో వెంటనే ఎవరు వెళ్తున్నారు? మొదట నోవాహు వెళ్తున్నాడు, ముద్రించు దూత వెళ్తున్నాడు. అతను వెళ్ళి ఎవరిని ముద్రిస్తున్నాడు? 8 మందిని ముద్రిస్తున్నాడు. ఆ తర్వాతనే తిరిగి పిలిచే దూతలు ఆ యొక్క వర్షమును విడుదల చేశాయి. అక్కడ వాయువు ఎలా అయితే విడుదలవుతున్నదో ఇక్కడ వర్షం కూడా విడుదలవుతున్నది. మొదట హెచ్చరిక, అటు తర్వాత తీర్పు. మొదట విమోచన, అటు తర్వాత తీర్పు. కానీ దానికంటే మునుపు ఎలాగుందంటే లోకము తిరుగుబాటు, హత్యలతోనూ, వైలెన్స్, ఆ యొక్క బలాత్కారంతో నింపబడి ఉన్నది. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేశాను. వారి ప్రవర్తననే వారికి జీతం ఇస్తుంది. ఎవరి ప్రవర్తన వారికి జీతం ఇస్తుంది. తెలుసు కదా, యెహోషువ వారిని అందరూ, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కనాను దేశానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు? అక్కడ అబ్రహాముతో, అమోరీయుల యొక్క గిన్నె ఇంకా నిండలేదు, నేను వారి గిన్నె నిండినప్పుడు నేను వారికి తీర్పు తీరుస్తాను అని చెప్పాడు ఆయన. యెహోషువ అక్కడికి వెళ్ళినప్పుడు వారి గిన్నె నిండి పొర్లినది.
అమోరీల యొక్క గిన్నె నిండి పొర్లిన. నేను అదే అంటున్నాను, ప్రతి సంఘానికి ఒక గిన్నె ఉంది, ప్రతి దేశానికి ఒక గిన్నె ఉన్నది, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గిన్నె ఉన్నది. కానీ అది ఒక సైజ్ ప్రకారంగానే ఉన్నది. ప్రతి ఒక్కరికి వారి 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 సైజు, వారి 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 టైం అని నిండి అది పొర్లినప్పుడు తీర్పు వస్తుంది. అందుకంటున్నాడు వారి యొక్క ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదాను. అప్పుడు ఇప్పుడు వెళ్ళాడా, ముందుగానే వెళ్ళేసి మొత్తం పని చేసుకొని వేశాడు. ఏంటంటే మొత్తం వెళ్ళేసి ముద్రించేసి వచ్చేసాడు ప్రతి ఒక్కరిని. వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే అతను, అప్పుడు అవిసనార బట్ట ధరించుకున్న లేఖకుని సిరాబుటి నడుము కట్టుకున్న వాడు వచ్చి, నీవు ఆజ్ఞాపించినట్లు నేను చేసినని మనవి చేశాను. అయిపోయినది. సీలింగ్ అనేది, ముద్రించుట అనేది అయిపోయినది. ఏమా ఇప్పుడు వెంటనే 10వ అధ్యాయంలో అదే కంటిన్యూషన్ అండి, మళ్ళీ కొనసాగింపండి. 10వ అధ్యాయంలో మళ్ళీ అంటున్నాడు చూడండి, నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దాని నీలకాంత మయమైన సింహాసనం ఒకటి కనపడి. ఇప్పుడు మళ్ళీ దర్శనం వస్తున్నది. ఏమా అప్పుడు అవిసనార బట్ట ముందు ధరించుకున్న ఆయననే మళ్ళీ అక్కడ కనపడుతున్నాడు. ధరించుకున్న వానితో యెహోవా కెరూబు కిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పుల చేతుల నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని సెలవీయగా, నేను చూచినంతలో అతను లోపలికి పోయాను. అతను లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి పక్కన నిలిచి ఉండేను. ఎప్పుడు కెరూబులు ఎక్కడ నిలబడతాయి? మందిరం యొక్క కుడి వైపున. యాజకుడైన జకరియా దగ్గర గాబ్రియెల్ ఎక్కడ నిలబడినది? మందిరం యొక్క కుడి పక్కనే. అదంతా కూడా క్రమము, ఎప్పుడు అక్కడే నిలబడాలి. మరియు మేఘం లోపలికి ఆవరించి కమ్మి ఉండేను. నౌ లిసన్, యెహెజ్కేలు 9లో మనం ఏం చూసాము? కాలింగ్ అండ్ సీలింగ్, పిలుచుట మరియు ముద్రించుట. వెంటనే ఆ తర్వాత 10వ అధ్యాయం అంతా కూడా ఏం జరుగుతున్నది? అక్కడ బలిపీఠం దగ్గర మీద ఉన్న నిప్పులను చేతుల నిండా తీసుకొని ఏం చేయమంటున్నాడు? పట్టణం మీద వేయమంటున్నాడు. అది ఏమై ఉన్నది? సిటీ అనేది కాలిపోవుట, బర్న్ చేయుట, అనగా అగ్ని చేత కాల్చుట. అది ఏమైనది? తీరిపోయినది. కానీ నేను 9వ అధ్యాయం, యెహెజ్కేలు 9వ అధ్యాయం దేంతో పోల్చాను? నేను ప్రకటన 7వ అధ్యాయంతో పోల్చాను. 7వ అధ్యాయంలో అదే జరుగుతున్నదా? పిలుచుట మరియు ముద్రించుట తర్వాత అధ్యాయంలో ఇక్కడ ఏమున్నది? తీర్పు వెళ్తున్నది, అగ్ని చేత కాల్చడం జరుగుతున్నది. అక్కడ కూడా 7వ అధ్యాయం తరువాత 8వ అధ్యాయంలో ఏం జరుగుతున్నది? అది కూడా జరుగుతుంది. సేమ్ ఇదే అక్కడ కూడా జరుగుతున్నది. నేనేం చెప్తున్నానండి? బైబిల్ మారడం లేదు. దేవుడు ఏం చేశాడు అదే చివరి వరకు చేస్తున్నాడు. ప్రకటన ఇప్పుడు 7వ అధ్యాయం చదివాం కదా, ఇప్పుడు మనం 8వ అధ్యాయం చదువుదాం. పైన ఇప్పుడు ఏం జరుగుతున్నది? 8వ అధ్యాయంలో 7వ ముద్ర తెరవబడుతున్నది. ఆ తర్వాత ధూపము పైకి వెళ్తున్నది. ప్రార్థనలు అంటున్నాను అక్కడ. 3వ వచనం చదువుదాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకునే వేరొక దూత వచ్చి బలిపీఠం మీద నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు. ఇక్కడ ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రార్థనలు పరలోకానికి యెహోవా యొద్దకు వెళ్తున్నాయి. అతని బహు ధూప ద్రవ్యము ఇయ్యబడేను. అప్పుడు ఆ ధూప ద్రవ్యంలో పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరేను. ఇప్పుడు చూడండి 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. అక్కడ దేని మీద కుమ్మరించబడుతున్నది? యెరూషలేం పట్టణం మీద పోయబడుతున్నది. కానీ ప్రకటన గ్రంథంలో దేని మీద పోయబడుతున్నది? భూమి మీద పోయబడుతున్నది. సేమ్ మీకు అర్థమవుతున్నదా? యెహెజ్కేలు 9, ప్రకటన 7. ఆ తర్వాత 8వ అధ్యాయము అది తీర్పును ప్రకటించుట, నిప్పులు కుమ్మరించబడుట. ఇక్కడ కూడా 8వ అధ్యాయం ఏం చెప్తాను? వెంటనే 8వ అధ్యాయంలో ఇది ఏమై ఉన్నది? వెంటనే 7 బూరలు వెళ్తున్నాయి. 7 బూరలు, అది ఏమై ఉన్నది? యుద్ధములు, అది తీర్పు. బూరలు యుద్ధములేనా? 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం, 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం, 7వ బూర 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు ముద్రించిన తర్వాత ఇప్పుడు ముద్ర జరుగుతున్నది. యెహెజ్కేలు 9వ అధ్యాయం ఇప్పుడు జరుగుతున్నది. ప్రకటన 7వ అధ్యాయం ఇప్పుడు జరుగుతున్నది. దీని తర్వాత వెంటనే ఏం జరగబోతున్నది? నిప్పులు భూమి మీదకి రాబోతున్నాయి. ఎవరి మీదకి రాబోతున్నది? ఇప్పుడు భూమి అందంతటి మీదకు. నెక్స్ట్ ఉన్నది ఏంటి? 7వ బూర మాత్రమే. 3వ ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేయడానికి కాల్చబోతున్నాడు. అటామిక్ బాంబ్స్, అణు బాంబులు, న్యూక్లియర్ బాంబుల ద్వారా ఆయన రేపు కాల్చబోతున్నాడు.
చూడండి, ప్రకటన 9, ఏస్కేలు 9 మరియు 10. కానీ దానికి ముందు 8వ అధ్యాయం ఉన్నది. ప్రకటన 8, 9, 10. 9వ అధ్యాయంలో పిలుచుట ముద్రించుట. కానీ దానికంటే మునుపు ఏం జరుగుతున్నదంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా తమ్మూజును ఆరాధిస్తున్నారు. మీరు పోయి చదవండి, మళ్ళీ 8వ దాని ముందు అధ్యాయాన్ని పోయి చదవండి. అక్కడ యెహోవాను ఆరాధించాల్సిన బదులు తమ్మూజును ఆరాధిస్తున్నారు. ఎవరు తెలుసా? స్త్రీలందరూ ఎవరిని ఆరాధిస్తున్నారు? తమ్మూజు ఎవరు? బబులోను కాదా? నిమ్రోదు యొక్క కుమారుడు కాదా? నిమ్రోదు యొక్క భార్య పేరేంటి? సెమిరామిస్. కానీ వారిద్దరికి పుట్టిన కుమారుడు తమ్మూజు. నిమ్రోదు ద్వారా వచ్చిన మతం ఏంటి? బబులోను, బహుదేవతారాధన. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలోకి ఏమొచ్చినది? బబులోను యొక్క ఆరాధన ఇజ్రాయెల్ దేశానికి వచ్చినది. ఎవరు ఆరాధిస్తున్నారు? మీరు వెళ్ళి చదివితే స్త్రీలందరూ, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న స్త్రీలందరూ తమ్మూజును ఆరాధిస్తున్నారు. ఈ రోజు కూడా స్త్రీలు ఎవరు? సంఘాలు కదా. ఈరోజు సంఘాలన్నీ ఎవరిని ఆరాధిస్తున్నాయి? తమ్మూజును ఆరాధిస్తున్నాయి. వెంటనే దాని కింద చదివారనుకోండి, పురుషులందరూ, అక్కడ ఉన్న పురుషులందరూ దేవాలయమునకు తన వీపును తిప్పారు. ముందజ్జం వెళ్ళి చదువుతారు కదా ఇంటికి వెళ్ళి. ఏమాన్ త్వరగా ముగిచేస్తున్న, వేడిగా ఉన్నది కాబట్టి. వెనక్కి అక్కడున్న పురుషులందరూ తమ యెహోవా యొక్క దేవాలయముకు వీపు తిప్పి ముందరున్న తూర్పు దిక్కునున్న సూర్యునికి ఆరాధించడం మొదలుపెట్టారు. చదువుదాం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం ఏస్కేలు. ఏస్కేలు 8వ అధ్యాయంలో 14వ వచనం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గరనున్న నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి చూచితిరి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి కదా, నీవు తిరిగి చూచిన ఎడలా వీటిని మించిన హే కృత్యములు చూతువని నాతో చెప్పని. ఇవన్నీ ఏమై ఉన్నవి? హే కృత్యములు. సంఘ శాఖలో ఉన్న స్త్రీలు వాళ్ళు ఆరాధిస్తున్నవన్నీ ఏంటి? బబులోను యొక్క ఆరాధన, బహుదేవత ఆరాధన. నిజమేనా కాదా? మొదటగా ఆ మందిరంలో ఎవరున్నారు? అక్కడ యెహోవా యొక్క మహిమ దిగి వచ్చింది. సొలొమోను కట్టినప్పుడు సొలొమోను యొక్క దేవాలయంలో దేవుడు దిగి వచ్చాడు, యెహోవా. కానీ చివరికి వచ్చే లోపల, ఈ కాలానికి వచ్చే లోపల, ఈ కాలంలోనేనండి బబులోను వస్తున్నాడు నెబుకద్నెజర్ రాజు. యేస్కేలు కూడా ఒక బానిసగా అమ్మబడుతున్నాడు. దానితో పాటు యేస్కేలు కూడా వెళ్తున్నాడు బబులోను దేశానికి. ఇది వారి యొక్క ముగింపు, ఇజ్రాయెల్ దేశం యొక్క ముగింపు. కానీ మొదట సొలొమోను వచ్చి దేవుడి యొక్క మహిమను దింపితే చివరికి వచ్చినప్పుడు ఎలా మారింది? ఇది విగ్రహారాధనతో మారింది. సంఘ కాలాలు కూడా ఆది అపోస్తుల దేవుని యొక్క ఆత్మ దిగి వస్తే ఇప్పుడు ఈ కాలానికి ఏంగా మారింది? అది నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలినవాడు, గుడ్డివాడవు, దిగంబరుడవు. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో పడిపోయిందో చూచారా? లవోదికియా 8వ అధ్యాయం అంటున్నాను. లవోదికియా అయిపోయిన వెంటనే ఎవరు దిగి వస్తున్నారు? అక్కడ బలిష్ఠుడైన దూత దిగి వస్తున్నాడు. బలిష్ఠుడైన దూత దిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది? తీర్పు కుమ్మరించబడుతున్నది. మీకు అర్థమైనదా ఈ వర్తమానము? నేను ఏ వర్తమానమైనా ఒకే ఆదివారం బోధిస్తాను. నేను 2-3 వారాలు బోధించినప్పుడు మీకు చాప్టర్ అర్థం కాదు, మీ యొక్క చాట్ అర్థం కాదు. నేను ఏం చెప్పకూడుతున్నా మీకు అర్థమైంది. ఇప్పుడు సొలొమోను దగ్గర మొదలైన దేవుని యొక్క ఆత్మ ఇక్కడికి వచ్చే లోపల, 8వ అధ్యాయంకి వచ్చే లోపల పోయింది. విగ్రహారాధనకు బబులోను మరి క్రైస్తవం రెండు ఒకటైపోయాయి. ఆహాబు, యెజబెలు ఇద్దరు ఒకటైపోయారు. ఆ కాలంలో బలిష్ఠుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇప్పుడు అంత అయిపోయింది, సంఘ శాఖల పని అయిపోయింది. ఎక్కడ చూసినా హే కృత్యములు. ఎవరు పురుషులకి లోపడడం లేదు. ఎవరు ఏ ఒక్కరు కూడా కుటుంబాలు సరిగా లేవు, మొత్తం చెడిపోయినది. కాబట్టి బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చి ముద్రించుకు వెళ్తున్నాడు. ఈయన అయిపోయిన వెంటనే నిప్పులు పైనుండి కుమ్మరించబడతాయి. యేస్కేలు కింద మీకు అందరికి అర్థమైపోయింది ఇప్పుడే. ఏమేన్ కానీ ముద్రించబడాలంటే, ఆ దర్శనం చూడాలంటే, మన చుట్టూ ఉన్న దాన్ని, జరుగుతున్న దాన్ని చూడాలంటే యేస్కేలు మొదట ఏం చేశాడు? గ్రంథమును తిన్నాడు. గ్రంథమును తిన్న తరువాతనే అతను ఏం చేస్తున్నాడు? ఆ యొక్క దర్శనం చూస్తున్నాడు. ఆ యొక్క ముద్రించు దూతను గుర్తించాడు, బలిష్ఠుడైన దూతను గుర్తించాడు. ఆ తర్వాత అతను తప్ప ఇంకెవ్వరు ముద్రించబడలే. ప్రాసెస్ చూసారా? మొదట యేస్కేలే
గ్రంథములు తిన్నాడు. యేస్కేలే ఆ యొక్క దర్శనం చూస్తున్నాడు, అనగా దూతలు రావడం, ఆ యొక్క తీర్పు రాబోవడం అది యేస్కేలే చూస్తున్నాడు. యేస్కేల్ తర్వాత యేస్కేలే రక్షించబడుతున్నారు, కానీ ఎవరు రక్షించబడడం లేదు. ఈరోజు ముద్రలు ఎవరికి తెరవబడతాయో, ఎవరైతే దాన్ని తింటారో వారే పిలువబడతారు, వారే ముద్రించబడతారు, వారే తప్పించుకుంటారు. యేస్కేల్ ఎవరిక్కడ? వధువు, ద బ్యాక్ టాబర్నాక, వధువు గుడారం అని చెప్తున్నాను నేను యేస్కేల్ని ఇక్కడ. ఆది కాండంలో చూడండి, మొదట ఒక్కడే దేవుడు, ఆదాము దగ్గర ఒక్కడే దేవుడు. కానీ అక్కడికి వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చినప్పుడు, నోవాహు కాలానికి వచ్చినప్పుడు అక్కడ అన్య బహుదేవత, ఆదాము యొక్క వంశం వల్ల ఒక్కడే దేవుడు అనే మతం వచ్చింది. ఆదాము దగ్గర నుండి వచ్చే కుమారులందరూ కూడా దేన్ని నమ్ముతున్నారు? ఒక్కడే దేవుడిని దాన్ని నమ్ముతున్నారు. కయ్యూను నుండి వచ్చిన వారందరూ కూడా దేన్ని నమ్ముతున్నారు? బహుదేవతలు. కానీ నోవాహు కాలానికి వచ్చే లోపల ఈ రెండు ఒకటవుతున్నాయి. నరుల కుమార్తెలు దేవుడి కుమారులను ఒకటవుతున్నారు. వివాహం అంటే ఏమైనది అక్కడ? బహుదేవత మరి ఒక్కడే దేవుడు, ఇద్దరు ఒకటవుతున్నారు. ఎప్పుడైతే ఒకటవుతున్నారు అది యేస్కేలు 8. వెంటనే బలిసిన దూత దిగొచ్చాడు, నోవాహు దిగొచ్చాడు. నోవాహు దిగొచ్చి కొంతమంది ఏం చేస్తున్నాడు? హేయ కృత్యములన్నీ నిండిపోయాయి. కాబట్టి నువ్వు వెళ్ళి మొదట ఏం చేస్తావు? నీ కుటుంబాన్ని ముద్రించు. ఇంకో సిరాబుడు తీసుకొని వెళ్ళి నీ కుటుంబాన్ని ముద్రించు. వెంటనే దూతలు బయలుదేరుతారు. మొదటి 2000 సంవత్సరాలు అది. మన రెండవ సంవత్సరాలు ఉన్నాయా? 2000 సంవత్సరాలు అక్కడ మొదట ఎలా మొదలైంది? అది అబ్రాహాము దగ్గర నుండి ఒక్కడే దేవుడు, సొలొమోను వరకు కూడా ఒక్కడే దేవుడు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ యొక్క 8వ అధ్యాయం వచ్చే లోపల ఏమైంది అక్కడ? ఏమైనది అక్కడ? బహుదేవతలు, విగ్రహార్థ బబులోనులో ఉన్న బహుదేవత తమ్మూజు ఆరాధన. కింద ఎవరు ఆరాధిస్తున్నారంటే కింద చూడండి, ఏడ్చుట చూచితిరి. కింద చదువుదాం. అప్పుడు ఆయన నరపుత్రుడా, 16వ వచనం చదువుతాం నేరుగా. ఆ ఆవరణంలో నన్ను దింపగా అతను యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ఒక మంటపమునకును బలిపీఠమునకును ఇంచుమించు ఎంతమంది? 25 మనుషులు కనపడేది. వారి వీపులు ఎక్కడ తిప్పాలి? వారి వీపులు యెహోవా వైపు తిప్పాలా, యెహోవాను ఆరాధించాలా. కానీ వీళ్ళు ఎక్కడ తిప్పారు? వీపును తిప్పారు. ఆయనకు తిప్పి వారి ముగ్గురు తూర్పు తట్టునన్న సూర్యునికి నమస్కారం చేయించుండేది. సూర్యుని ఆరాధించే పండగ ఎక్కడి నుండి వచ్చిందండి? బబులోను నుండి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆ పండగ? ఆ బబులోను మొత్తం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు సంఘంలోకి వచ్చింది. సంఘం అనగా ఇశ్రాయేలు లోపలికి వచ్చినది. దేవుడే వెళ్ళిపోయాడు, దేవుడు బయట ఉన్నాడు, లోపలికి విగ్రహారాధనలు వచ్చి కూర్చున్నాయి. ఎప్పుడైతే ఇదంతా జరిగినదో యెహోవా దేవుడు చూడడం లేదండి, దేవుడు ఏమీ కూడా పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారంట వాళ్ళు. కానీ హఠాత్తుగా వచ్చినది. వారిని చూడడం లేదు అనుకుంటున్నారు, నేను గుడ్డివాడిని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నా తీర్పు రావడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది నేను గుడ్డివాడిని కానని. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడు. తీర్పును ప్రకటించే ముందు ఎవరు నీతిమంతులో చూచేవాడు ఆయన. చాలా ప్రళయం వచ్చేదానికంటే మునుపు భూమి మొత్తాన్ని ఒక స్కాన్ చేశాడు. ఎవడైనా నీతిమంతుడు ఎవరైనా కనబడతాడా అని చూచాడు. చూచినప్పుడు నోవాహు మాత్రమే నీతిమంతుడయ్యాడు. ఆ నీతిమంతుని కోసము విమోచనం ప్రకటించాడు. నీ కొరకు ఒక 7 ముద్రలు, అదే ఓడను కట్టు, ఓడను కట్టు, నువ్వు రక్షించబడతావు, నీకు నీ ఇంటి వారికి అందరికీ. కట్టిన వెంటనే ఏమొస్తున్నాడు? వెంటనే ఆ తర్వాత సీల్ చేశారు. అంతే సీల్ చేశాడు. దేవుడు పిలిచాడు, నోవాహు రాని పిలిచాడు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఓడ లోపలికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశారు? వారిని ముద్రించాడు. ఒక్కసారి పరిశుద్ధాత్మతో నిన్ను ముద్రించాడనుకో, నువ్వు బయటికి రాలేవు. నువ్వు అసలు బయట నువ్వు తెరవలేవు దాన్ని. అసలు వేసినవాడు ఆయనే, తీసేవాడు కూడా ఆయనే. నువ్వు ఒక్కసారి ముద్రించబడితే, పరిశుద్ధాత్మ నీకు వస్తే, నువ్వు ఎన్నడు లోకం బయట ఉండేది లోపలికి రాదు, లోపల ఉండేది బయటికి పోదు. మొదటి 2000 సంవత్సరాలు అదే జరిగినది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లోనూ అదే జరిగినది. ఈ అధ్యాయంలో మీరు చూచారు కదా, ఏమైంది అక్కడ? యెహోవా మందసం మీద పైకి లేచాడంట. ఆ దేవాలయంలోనే లేకుండా బయటకు వచ్చేసాడంట. ఇక్కడ ఎక్కడైతే దేవుడు పైకి లేచాడో మళ్ళీ ఎన్నడూ అక్కడికి రాలేదు. బ్రదర్ అదెట్లా? అక్కడ ఎవరున్నారు? ఎవరు ఆయన పేరు? జెరుబ్బాబెలు.
జెరుబ్బయలు మళ్ళీ కట్టినప్పుడు నా యొక్క మహిమను మళ్ళీ నింపుతానని చెప్పాడు కదా, కానీ నింపబడలేదండి. ఆ మందిరం నింపబడలేదు. కానీ యాక్చువల్గా అవన్నీ కూడా ప్రవచనాలు. దేని కొరకు? ఈ యొక్క చివరి కాలంలో ఉన్న మన గురించిన ప్రవచనాలు అయి ఉన్నాయి. ఇక్కడ పైకి లేచిన దేవుడు ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ నేరుగా క్రీస్తులోకి వచ్చాడు. ఈ అధ్యాయంలో లేచాడు కదా, ఇక్కడ ఆయన సింహాసనం నుండి పైకి లేచాడు కదా, అక్కడ నుండి నేరుగా క్రీస్తులోకి వచ్చాడు. క్రీస్తులో ఉన్న దేవుడు అపోస్తుల లోపలికి వచ్చాడు. అపోస్తుల దేవుడు నేరుగా ప్రవక్త లోపలికి వచ్చాడు. ప్రవక్తలో ఉన్న దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సింహాసనం వేసుకొని వధువులో ఉన్నాడు. అందుకే చివరికి ఏమున్నది? ప్రకటన గ్రంథం ముగింపులో ఆయన నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇదే ఫైనల్ డెస్టినేషన్ పాయింట్. ఆ యొక్క ప్రయాణము, ఆ యొక్క సింహాసనం యొక్క ప్రయాణము, ఇదే ముగింపు వధువులోనే. దాని నుంచి ఇంక ఎవరు లోపలికి వెళ్ళదు. ఆ సింహాసనంలో ఎవరుంటారు? ఆయనే సింహాసనం తెరుచుకొని నిలబడతాడు. మీకు అర్థమైనదా? బైబిల్ గ్రంథం ప్రారంభం నుండి ఈ చివరి కాలం వరకు మీ అందరికి అర్థమైనది. ఒక్కడే దేవుడు చివరికి వచ్చే లోపల ఐక్యమైపోయింది. వెంటనే దేవుడు విమోచన తీసుకొచ్చాడు, వెంటనే తీర్పును తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్లో కూడా అబ్రహాం దగ్గర నుండి ఒక్కడే దేవుడు ప్రారంభమయ్యాడు. మళ్ళీ అక్కడ ఈ కాలంకి వచ్చే లోపల అంతా ఒకటైపోయింది. బబులోను దేవత అంతా ఇద్దరు ఒకటైపోయే లోపల దేవుడు తీర్పును ప్రకటించాడు, కుమ్మరించాడు. సంఘకాలంలో కూడా అంతే, ఒక్కడే దేవుడు మొదలయ్యాడు. కానీ చివరి కాలంలో ఎలాగైపోయింది? మొత్తం ముగ్గురు దేవుళ్ళు ఎట్లా పడితే అట్లా అయిపోయినాయి. బబులోను ఇప్పుడు ఎక్కడికి వచ్చినది? సంఘంలోకి వచ్చినది. బయలుదేవతలన్నీ కూడా ఇప్పుడు రోమన్ క్యాథలిక్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు? సెయింట్ మాథ్యూ, సెయింట్ మేరీ, సెయింట్ ఎన్నో దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు క్రైస్తవంతో ఐక్యమయ్యా. ఇవన్నీ చూసిన వెంటనే దేవుడు పరలోకం నుండి బలిష్ఠమైన దూత దిగి వచ్చాడు. ఎవరైతే ముద్రించబడాలో వాడిని ముద్రిస్తున్నాడు. ఎప్పుడైతే ముద్రించుట అయిపోతుందో తీర్పు కుమ్మరించబడుతుంది. నేను అంటున్నాను బ్రదర్, సమయం ఇంకా ఉంది. ఆ దూత, ఆ మనుషుడు ఇంకా వెళ్ళిపోలేదు, ఇక్కడ నుండి పైకి వెళ్ళలేదు. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడు. సిరాబుడ్డి ఆయన పక్కనే ఉన్నది. త్వరగా సిద్ధపడి త్వరగా ఆ యొక్క ముద్రను పొందుకుంటే దేవుడిని దీవిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక. ఆమేన్. నేను కోడ్ చదవాలనుకున్నా, మర్చిపోయాను నేను. ఇట్స్ ఓకే, ఏం కాదు కదా. నేను ఇంకా ఏందబ్బా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా కోడ్స్ ఉన్నాయి నా దగ్గర, 2 కోడ్స్ ఉన్నాయి. బ్రదర్ ఏమనుకోవద్దు, నేను సహాపడబాకండి, లేపేసి మళ్ళీ కూర్చోబెట్టినారు అన్నట్లు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కోడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా, అది విశ్వాసాన్ని ఇస్తుంది. నేనేమి దానిలో మీరు చూడండి, ఉంటే దానిలో చూడండి ఏ కోడ్ పెట్టారు? ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్సా? ఓకే, ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్ చదువుదాం మనం, ఓకేనా? దానికంటే మునిపి ఇంకో వర్తమానం ఉంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. 184 పేరా? ద సీల్ ఆఫ్ గాడ్. అదే 184 పేరా? 2 కోర్స్ మాత్రం చదివించి నేను ముగిస్తాను. ఓకే, ఇట్స్ ఓకే, జస్ట్ లిసన్ క్లోజ్. 184. అండ్ అవుట్ ఆఫ్ దేర్ కమ్ ఎ మ్యాన్ డ్రెస్డ్ ఇన్ వైట్. తెల్లని వస్త్రము ధరించుకున్న ఒక మనుషుడు అక్కడి నుండి వచ్చాడంట. తెలుసు కదా ఆయన ఎస్కేల్ 9లో. లెట్స్ స్టాప్ ఎ మినిట్, ఒక్క నిమిషం ఆపుదాం మనము. డ్రెస్డ్ ఇన్ వైట్, తెల్లని వస్త్రమును ధరించుకున్నాడు ఆ మనుష్యుడు. దాని ప్రవక్త ఏంటో పోల్చాడు? రైచియస్నెస్, అది అతని యొక్క నీతి. ఆ తర్వాత హోలీనెస్, అది అతని యొక్క పరిశుద్ధత. మన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ వస్త్రం మన మీదకి వస్తుందా? ఆయన నీతి మన మీదకి వస్తుంది, ఆయన పరిశుద్ధత మన మీదకి వస్తుంది. ఆమేన్. డ్రెస్డ్ ఇన్ వైట్, తెల్లని వస్త్రమును ధరించుకొని ఉన్నాడు అతను. హూ హ్యాడ్ అన్ ఇంక్ హార్న్ ఎట్ హిస్ సైడ్, తన పక్కన ఏం కలిగి ఉన్నాడు? ఇంకు సిరాబుడ్డిని కలిగి ఉన్నాడు. హీ సెడ్, అతను ఇలాగ చెప్పాడు, గో త్రూ ద సిటీ ఫస్ట్. అతను ఏమన్నాడు? పట్టణంలోకి మొదట నువ్వు వెళ్ళు. బిఫోర్ దే కమ్, వారు రాకమునుపు నువ్వు వెళ్ళు. అండ్ పుట్ ఎ మార్క్ అపాన్ అ ఫోర్ హెడ్, నొసళ్ళ మీద ఏం చేస్తావు? ముద్రను వేయి. ఆ మార్క్ అపాన్ ఎ ఫోర్ హెడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్, ఉమెన్, బాయ్ అండ్ గర్ల్ ఇన్ ఎ సిటీ. లేఖనాన్ని కరెక్ట్ చదువుతున్నాడా? ప్రతి అబ్బాయి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీలు ఒక నొసళ్ళ మీద ఏం చేస్తా? ముద్రించు. ద సైజ్ అండ్ క్రైస్ ఫర్ ద అబామినేషన్ ద స్ట్రీట్ ఇన్ ద సిటీ. పట్టణంలో చేయి హే కృత్యములు బట్టి అంగలార్చువారు, ప్రలాపించు వారికి నువ్వు ముద్ర వేయి. దేని కొరకు ప్రలాపించేవారు? ఫర్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క పాపముల కొరకు ప్రలాపించు వారి మీద. పుట్ ఎ మార్క్ అపాన్ దెం, వారి మీద ఏం చేస్తావు? ముద్ర వేయి. ఈ ఎస్కేల్ 9వ అధ్యాయము నేను చెప్పడం లేదు,
ప్రవక్త ఇవన్నీ బోధించాడు. ఇవన్నీ ఏది దాచకుండా సమస్తాన్ని బోధించాడు. నేను దాన్ని మీకు వివరిస్తున్నాను, కొంచెం లోతుగా తీసుకెళ్తున్నాను. 185. And then after he went through and marked, ఆ తర్వాత అతను వెళ్ళి ముద్రించి he returned back, మళ్ళీ తిరిగి వచ్చి and said it's done. మళ్ళీ తిరిగి వచ్చి ఏం చెప్పాడు? అయిపోయింది, నేను ముద్రించేశానని చెప్పాడు అతను. Then he sent the man, ఆ తర్వాత అతను ఈ మనుషుని పంపించాడు. అండ్ సైడ్ ఇప్పుడు ఇలా చెప్తున్నాడు, గో ఫౌత్ అండ్ డోంట్ యూ స్పేర్ నథింగ్, ఎవరిని కనికరించబాక, ఎవరిని కటాక్షించబాక, వెళ్ళు అని తర్వాత ఉన్న మనుషులతో చెప్తున్న ఆరుగురితో. బట్ యూ అట్టర్లీ స్లే ఎవ్రీథింగ్ దట్ హెజంట్ గాట్ ద మార్క్ అపాన్ ఇట్, ఎవరి మీద ముద్ర ఉండదో వాడిని ప్రతి ఒక్కరిని నాశనం చేయి. లుక్ హియర్ బ్రదర్, ఇది గుర్తుపెట్టుకోండి సహోదరుడా, ఇటు చూడు, ప్రవక్త చెప్తున్నా, ఇటు చూడు. ద మార్కర్ వాస్ నన్ అదర్ దాన్ ద హోలీ స్పిరిట్. ఆ ముద్ర పరిశుద్ధాత్మ తప్ప మరొకటి కాదు. పరిశుద్ధాత్మ అదే ప్రవక్త ఎప్పుడు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే తీర్పు మీ మీదకి వస్తుంది. నన్ అదర్ దాన్ ఆ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మంచి డ్రెస్ కాదు, మంచి పొడగాటి జుట్టు కాదు, మంచి వస్త్రధారణ కాదు ఇక్కడ మాట్లాడేది. ఇట్స్ ఆ హోలీ గోస్ట్. ఇది పరిశుద్ధాత్మ. సంఘానికి హాజరవుట కాదు, వర్తమానం చదువుట మాత్రమే కాదు, వర్తమానంలో సంఘానికి వచ్చి వినేది మాత్రమే కాదు. హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ. చివరి అద్భుతమైన లేఖనం, అద్భుతమైన కోట్ దీన్ని రాసి పెట్టుకున్నానండి, ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్. చాలా ఇంపార్టెంట్, ఇదే అద్భుతమైన మాట. దీని వలనే నేను ఈ కాలానికి దీన్ని పోల్చాను. ఈ ప్రవక్త చెప్పాడు కాబట్టి నేను ఈ కాలానికి దీన్ని పోల్చాను. నేను బూరల పండుగ ఏమాన్, మీ నోట్స్ ఉంటే దాన్ని రాసి పెట్టిన ఏ పేరానో, మళ్ళీ ఎప్పుడైనా మీరు టైం ఉన్నప్పుడు దాన్ని రెఫర్ చేయండి మీరు. ఓకే, 208 పారాగ్రాఫ్ అంతేనా? కాదు, పైన ఇంకా కింద ఉన్నది ఇది. ఇది 208 పారాగ్రాఫ్ ఉన్నదా? ఇది అద్భుతమైన మాట. ఈ వర్తమానంని ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా దీన్ని మాత్రం వదిలిపెట్టబాకండి. బూరల పండుగను అంత అద్భుతమైన వర్తమానం ఇది. దీన్ని రెఫర్ చేస్తూనే ఉండండి. 7వ ముద్ర ఇందులో ఉంది. 208 చూడండి. టైటస్ ఇన్ AD 96. టైటస్ ఎప్పుడంట? 96వ సంవత్సరం. 96 కాదండి, ఎప్పుడు? 70వ సంవత్సరం. కొంచెం అటు ఇటు అయినా కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రవక్తను. కొన్నిసార్లు మిస్టేక్స్ ఉన్నా కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రవక్తను. 70వ సంవత్సరంలో టైటస్ అండ్ డౌన్ లైక్ దట్ కిల్ ద జ్యూస్. ఎవరిని చంపాడు? యూదులను చంపాడు. ద రోమన్స్, వాళ్ళెవరు? టైటస్ ఎవరు? రోమా సామ్రాజ్యం. హూ వాస్ ఇట్ కిల్ ద జ్యూస్? యూదులను చంపింది ఎవరు? హూ వాస్ టైటస్? టైటస్ ఎవరు? ఆ రోమన్ జనరల్, రోమా అధిపతి. The blood rolled out the gates down there. రక్తము ఆ యొక్క ద్వారముల దగ్గర నుండి ప్రవాహము వలె పారిందంట అతను చంపితే. రక్తము ప్రవాహంలో వరే అక్కడ ద్వారముల దగ్గర ఏరులై పారిందంట అతను చంపితే. అప్పుడు స్లాటర్ దెమ్ అతను వాళ్ళని చంపాడు అతను. ద ఉమెన్, చిల్డ్రన్ అండ్ ఎవ్రీథింగ్, స్త్రీలను, పిల్లలను, ప్రతి ఒక్కరిని టైటస్ చంపాడు. Didn't Ezekiel 9 says they would do that? ఎజికియేల్ 9 చెప్పడం లేదా వాడు అలా చేస్తాడని? ప్రవక్త ఇప్పుడు 9వ అధ్యాయాన్ని దేంతో పోల్చాడు? టైటస్తో పోల్చాడు. నేను ఇంకా టైటస్ గురించే వెళ్ళలేదండి. టైటస్ గురించి వెళ్ళాలంటే నేను దేని వద్దకు వెళ్ళాలా? 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న సంగతి మొత్తం నేను చెప్పాలా నేను? అంతేనా? అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా మొత్తం శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు హేయ కృత్యముతో నింపబడ్డారు. అంతేనా? ఎప్పుడైతే మనుష్య కుమారుడు వధించబడ్డాడో పరిశుద్ధాత్మ బయటకు వచ్చినది. పరిశుద్ధాత్మ బయటకు వచ్చినప్పుడు టైటస్ రాబోతున్నారు, తీర్పు రాబోతున్నది. దానికంటే మునుపు అపోస్తలులు ముద్రించబడుతున్నారు. ప్రవక్త ఎహెజ్కేలు 9ని దేంతో పోల్చాడు? మొదటి రాకడతో పోల్చాడు. మొదటి రాకడలో కూడా టైటస్ వచ్చి అందరినీ చంపాడు. అంతేనా? తీర్పు కంటే మునిపు ఎవరు వస్తున్నారు అక్కడ? ముద్రించు దూత, పరిశుద్ధాత్మ. దానికంటే మునిపు ఏమున్నది అక్కడ? హే కృత్యములు, మనుష్య కుమారుడు త్రోసివేశారు. అది మొదటి రాకడ. చూడండి, గో త్రూ ద మిస్ట్ ఆఫ్ ద సిటీ, పట్టణం మధ్యలోనికి వెళ్ళాడు అతను. ఎవరు? టైటస్. అండ్ సెట్ ఎ మార్క్ అప్, టైటస్ కాదు ఇక్కడ, పరిశుద్ధాత్మ. అండ్ సెట్ ఎ మార్క్ అప్ ఆన్ ద పీపుల్ హూ సా అండ్ క్రై. ఏడ్చిన వారు, ప్రలాపించిన వారి మీద పరిశుద్ధాత్మ ముద్రను వేశాడు. ఎవరండి వాళ్ళు? పౌలు కాదా? పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళందరూ కాదా?
వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు కాదా? వాళ్ళు ఏడ్చినప్పుడు, వాళ్ళు కేకలు వేసినప్పుడు వాళ్ళని రాళ్లతో కొట్టలేదా? వాళ్ళు దేంతో నింపబడుతున్నారంట? ముద్రతో నింపబడుతున్నారు. ద హోలీ స్పిరిట్, అది ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ. అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్, మిగిలిన వాళ్ళందరూ ద స్లాటరింగ్ మ్యాన్ కేమ్ ఫోర్త్. మిగిలిన వాళ్ళు ఎవరు వస్తున్నారు? మళ్ళా వధించు దూతలు మళ్ళీ వచ్చి సంహరిస్తున్నారు. ఎవరా వధించు దూత? ఏమంటున్నాను అంటే ఎజ్కేల్ 9 మొదటి రాకల్లో జరిగింది. ప్రవక్త చెప్తున్నారు దీన్నంతా కూడా. That would be bound, hold them until they went forth and slaughter everything that was in there. వాళ్ళని పట్టి ఎప్పటి వరకు పట్టారు? స్లాటరింగ్ అనగా వధించుట అనేది అక్కడ జరిగేంత వరకు అక్కడ ఏం చేయబడ్డారు? వాళ్ళు నిలిపివేయబడ్డారు. లిటిల్ ఉమెన్ చిల్డ్రన్, బేబీస్, పిల్లలు, స్త్రీలు అందరూ, ఎవ్రీథింగ్ దే వర్ ఆల్ స్లేటెడ్ ఎగ్జాక్ట్లీ. కానీ 209 దీన్ని మర్చిపోవద్దు. It is again repeating itself. దేంతో పోల్చాడు? మొదటి రాకడతో పోల్చాడు, టైటస్తో పోల్చాడు. వెంటనే ఎక్కడికి వచ్చాడు? ఇట్ ఈస్ అగైన్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఎజ్కేల్ 9 ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నది. దీన్ని మర్చిపోవద్దు, ఈ మాటను మర్చిపోవద్దు. ఎజ్కేల్ 9 మన కాలం గురించిన ప్రవచనం కూడా. అక్కడ టైటస్ వస్తే ఇక్కడ కూడా రోమన్ పవర్ వస్తున్నది, రోమన్ క్యాథలిక్ వస్తున్నది తీర్పు తీర్చడానికి. దానికంటే మునిపి ఏం జరుగుతుంది? ఇక్కడ తీర్పు జరుగుతున్నది. దీన్ని మర్చిపోబోకండి, దీన్ని రాసి పెట్టుకోనండి. ఇది మళ్ళీ ప్రకటన ఎజ్కేల్ 9 మళ్ళీ రిపీట్ అవుతున్నదంట. దీన్ని మర్చిపోయాను నేను. ఇది అసలైన పాయింట్, ఇది అసలైన కోట్. ఇది రిపీట్ అవుతున్నదా మళ్ళీ మొత్తము? బయలుదేవతలు క్రైస్తవం మొత్తము ఒకటవుతున్నారా? కానీ పరిశుద్ధ దూత దిగి వచ్చి ఇప్పుడు ముద్రిస్తున్నాడు. త్వరలో తీర్పు రాబోతున్నది. ఆమేన్. మీ అందరికి అర్థమైనది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్. లెట్స్ స్టాండ్ టుగెదర్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధమైన తండ్రి, జరగనైన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు, ప్రతి కార్యాలు ప్రభువా వధువుకు తెలియజేస్తున్న దేవుడవు. ఇదిగో ప్రభువా మనుష్య కుమారుడుగాను, బలిష్ఠుని దేవదూతగాను, ఇదిగో ప్రభువా హెజ్కేలుకు మీరు తెలియజేసినట్టుగానే, హెజ్కేలు దగ్గర మీ స్వరం వినిపించినట్లుగానే, ఇదిగో ప్రవక్తలోనికి మీరు దిగి వచ్చిన దేవుడవు. ఇదిగో శరీరముగా మీరు దిగి వచ్చిన దేవుడవు నాయన. ఇదిగో ఆ కరుణాపీఠం నుండి బయటికి వచ్చిన దేవుడవు నాయన. ఇదిగో ప్రవక్తలో మీరు ఉండి మాట్లాడిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభు ఆయా కాలములో ఓ తండ్రి మీరు సుడిగాలిలో ఉండి మాట్లాడిన దేవుడవు నాయన. ఇదిగో ప్రభు ఎన్మార్పిగా మీరు ఓ తండ్రి మీ రూపాన్ని మార్చుకుంటూ వస్తున్న దేవుడు, మీకు స్తోత్రములు. సంఘానికి శిరస్సు మీరై ఉన్నారు. ఇదిగో శిరస్సు మీరైతే ఆ బాడీ గుడక మీరై ఉండాలి ప్రభువా. ఆ యొక్క వధువులో మీరుండి ప్రభువా ఓ తండ్రి నాయన ప్రతి కార్యములు మీరు బయలుపరుస్తున్నారు, మీకు స్తోత్రములు. ఆ చిన్న పుస్తకమును ప్రభువా ఓ తండ్రి తీసుకోవడానికి, తినడానికి మా నోటికి అది తేనెగాను మధురముగాను ఉన్నది ప్రభువా. మీ లేఖనాలు ప్రభువా నెరవేర్చడానికి కూడా మీ కృపనివ్వండి. ఇదిగో వాటి ప్రకారం జీవించడానికి మీ కృపనివ్వండి. అది చేదైన, అది కష్టమైన, భారమైన వధువుగా మేము ప్రభువా వాటి ప్రకారం జీవించడానికి మీ కృపనివ్వండి. ఎక్కడ మేము తీర్పులోనికి పోక ఇదిగో ప్రభువా మరి క్రీస్తునందు ప్రభువా అవతల గట్టు చేరడానికి మీ కృప దయచేయండి. సంఘాన్ని మీకు ప్రతిష్ఠిస్తున్నాము, సంఘ బిడ్డల కుటుంబాలను మీకు ప్రతిష్ఠిస్తున్నాము, వారి డ్యూటీలు, వారి పనులు, వారి యొక్క వ్యాపారాలు అన్నింటినీ మీకు ప్రతిష్ఠిస్తున్నాము. దేవా మేము మళ్ళీ తిరిగి కలుసుకున్న కృప దయచేయండి. మా సంఘంలో ప్రభువా అవసరతల అక్కర్లు, ఇదిగో వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇదిగో ప్రభువా ప్రతి తొందరలు, ఇరుకులు, ఇబ్బందులు, విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ప్రతి బాధల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ప్రతిదీ మీరు విడుదలిస్తున్నారు, మీకు స్తోత్రములు నాయన. రేపు 27వ తేదీ జరుగుతున్న ఆ యొక్క కూడిక ప్రభువా ఇంకా చక్కగా వారు వినడానికి, ఇదిగో ఈ గడియ వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి మీ కృపనివ్వండి. ఇదిగో కర్నూలు ప్రోగ్రామ్ని చిత్తమైతే ఇదిగో ప్రయాణం సాగించండి తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో రేపు 16వ తేదీ రేపు నెలలో ఇదిగో వస్తున్న దైవజనులను, ఇదిగో ఎంతమంది పాస్టర్లు ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రభువా ఓ మేము అందరము కలుసుకోవడానికి మీ కృపనివ్వండి. ప్రతి ఆటంకాలు, అడ్డంకులు దూరపరచండి, వ్యతిరేక శక్తులు లయపరచండి. మీ ఆత్మ కింద మీటింగులు సక్సెస్ చేయమని ఇష్టంలో ప్రార్థన చేస్తున్నాం.
ఆ మీటింగులు ప్రభు ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే కృప దయచేయండి. ప్రతి ఒక్కరి డౌట్లు, ప్రతి ఒక్కరి ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని సొలో ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరి తీర్చుమని సొలో ప్రార్థన చేస్తున్నా. దేవా, వధువుగా ఎత్తబడడానికి ఇదిగో ప్రభా ఒక మార్గాన్ని మాకు తెరిచిన దేవుడు మీకు వందనాలు. ఎహెజ్కేలుకు తెరిచిన దేవుడవు, ఇదిగో ప్రభా యోహానుకు తెరిచిన దేవుడవు, ఈరోజు ఈ కాలపు వధువుకు తెరిచిన దేవుడు మీకు వందనాలు. ఏమిచ్చి రుణము తీర్చుకునేది నాయన. దేవా మీకు వందనాలు. సజీవమైన ఇదిగో ప్రభా ముద్రను కలిగిన బిడలంగాను, ఇదిగో ప్రభా ఎత్తబాటు కలిగిన బిడలముగాను, ఇదిగో నూతనమైన థియోఫని పొందిన బిడలంగాను, అవతల గట్లో చేరేంత వరకు ప్రభా నమ్మకమైన బిడ్డలుగాను మమ్మల్ని వచ్చి నడిపించమని. దేవా, ఈరోజు భోజనాలు సిద్ధపరిచిన బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఆ యొక్క పీటర్ కుటుంబాన్ని దేవా మీకు స్తోత్రములు. ఇదిగో వాయిద్యాలు వాయించే బిడ్డలు ప్రభా, వారికి జ్ఞానము తెలివివేచనతో నింపి ఇంకా చక్కగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడి ప్రభా చక్కగా ప్లే చేయడానికి మీ కృపని ఇవ్వండి. ఇదిగో పాటలు తండ్రి నడిపిస్తున్న తండ్రి ఎవరిని జ్ఞాపకం చేసుకో, సహోదరి జ్ఞాపకం చేసుకోనండి. చక్కగా నడిపించడానికి మీ కృపని, పరిశుద్ధాత్మ అవసరమైనది. ఇదిగో కూర్చున్న మమ్మల్ందరినీ ప్రభా పరిశుద్ధాత్మ అవసరమైనది ప్రభా. మేమందరూ ప్రభా మీ పరిశుద్ధాత్మ కింద నిన్ను మహిమపరిచే బిడ్డలుగా తండ్రి ఇంకా బలపరచమని నడిపించమని ఈ సభలో ప్రార్థన చేస్తున్నాం. ఆయా స్థలాల నుంచి ఏ విధంగా క్షేమంగా తీసుకొచ్చినారో మళ్ళీ తిరిగి ప్రభు వారి గమ్యస్థానాలు చేర్చండి నాయన. ఇదిగో ప్రభు వారి అవసరతలు, వారి సమస్యలు అన్నిటినీ మీరు తీర్చిమని, ఇదిగో తిరిగి మేము కలుసుకునే కృప దయచేయండి నాయన. మీకు స్తోత్రములు. ఎప్పుడు ఆత్మీయతలు ఎదగడానికి మార్గం సరళము చేయమని దేవా మీకు వందనాలు. ప్రభువా మీకు వందనాలు. మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ చిన్నలు పెద్దలు ఉన్నవారు ఇదిగో ప్రభువా దేవా మరి నాయన దేవా యవనస్తులు అందరూ మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన కాపుదల, ఆ జీవము కలిగిన దేవుడు జీవము కలిగిన ముద్ర చేత ముద్రించి అవతల గట్టు చేరేంత వరకు ఆయన కాపుదల పెట్టి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ప్రైజ్ లార్డ్.